26 చదివితే గనక బైబిల్ అపోస్తుల కార్యాల్లో భలే చక్కగా దేవుడు మనలను ఎంతో ప్రత్యేకంగా ఆయన మనలను ఎన్నుకుని ఎంతో ప్రత్యేకంగా ఆయన మనలను కాపాడుతూ తన కొరకు ఆయన మనలను నిలబెట్టుతూ ఆయన మన విషయంలో ఆయన ఉన్నందుకు మహిమ ఘనత ప్రభావాలు తనకు మాత్రమే కలగాలని నేను ఆలోచన చేస్తూ ఉంటాను. అంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అలాంటి దేవుణ్ణి బట్టి మనకి ఏమండి ఆ ప్రభు వారికి మహిమ కలుగును గాక. అందులో చూసారా ఏమని రాస్తున్నాడు? మనలందరినీ దుష్టత్వము నుండి మళ్ళించడానికి ఎక్కడికి వచ్చాడు చూడండి. ఎంత యేసు ప్రభు వారు వచ్చి మనలందరినీ దేంట్లో నుంచట దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపాను. ఎంతో చక్కటి వాక్య భాగం. నేనేమంటానంటే ఈ సమయంలో మనం దేవుని వాక్యానికి వెళదాం. ఈరోజు దేవుని వాక్య భాగం మత్తయి సువార్త. అందరూ తీయండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆమె చెయ్యి ముట్టగా, సరే సార్ చదవండి. ఆమె చెయ్యి ముట్టగా జరమాయను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పుట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగునెల్లను స్వస్థపరిచెను. సరే, ఇప్పుడు ఇందులో మీరు ఇంకా చదవండి. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఇది కొంచెం మనం అందరం కూడా ఆలోచన చేయడానికి ఈయన ఏ కాలంలో ప్రవచించాడో కానీ చాలా చక్కగా ప్రవచించాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. రానున్న కాలంలో ఏం జరగబోతుందో అన్నిటినీ ఆయన ఎరిగినవాడు. బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 2వ అధ్యాయం 24, 25 వచనాల్లో మనం చదివితే యేసు ప్రభు అందరినీ ఎరిగినవాడు అనేది ఒక మాట మనం చదువుతాం. అంతా తెలుసు ఆయనకి. అంటే ఆయన పేరు ఏం పేరంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడు. అన్నీ తెలుసు. గతం ఏం జరిగిందో చెప్తాడు, ఇప్పుడేం జరుగుతుందో చెప్తాడు, రేపు జరగబోయేది కూడా చెప్పగలిగిన వాడు మన ప్రభువు. అందుచేత నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయనను నమ్మిన వారందరూ ఆయనకి తెలుసు అని అంటాడు. ఏమండి 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చదివితే, అంటే నేను అనేది ఏంటంటే తన్ను ప్రేమించే వాళ్ళు ఎవరో అది కూడా ఆయనకి తెలుసు అని అంటాడు. యావరేజ్గా అన్నీ ఎరిగినవాడు. అప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదో జరగబోతుంది. ఆ జరగబోయేదాన్ని పాపం అంటే పాపం అని అంటున్నాను కానీ ఈ ప్రవచించిన ఆయనకి ఏం తెలియదు. ప్రవచించిన ఆయన ఏం చూడలేదు. ప్రవచించిన ఆయనకి ఏమీ తెలియదు. తెలియకపోయినా కూడా ఆత్మవశుడై ఏమంటే ఆయన ప్రవచించాడు. ప్రవచించింది ఏమని ప్రవచించాడు? ఇలాగంటూ ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చాక మనం అందరి యొక్క పరిస్థితులు మెరుగవుతాయి. అప్పుడు ఎలాగనుకుంటే బాగుంటుంది? ఇది ఆ రోజులు బాగున్నాయా, ఈ రోజులు బాగున్నాయా, ఎట్లనన్నా కొంచెం మీరు బుర్ర దగ్గరెట్టి కాస్త ఆలోచన చేయాలి. ఎంత అదృష్టమో అని మీరు అంటారా? మరి ఆ రోజుల్లో వాళ్ళు ప్రవచించిన ఆ కాలంలో వాళ్ళే దేవుని తరపున అగ్ని జ్వాలలుగా వాళ్ళు దేవుని కొరకు వాడబడ్డారు. వాళ్ళు వాడబడుతూ ఈ దేవుడు రాబోయే రోజులు ఇంకా భీకరమైన కార్యాలు, గంభీరమైన కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు అని ఈ యెషయా గారు ప్రవచించి ఆయన వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయిన ఎన్నో సంవత్సరాలకి ఈ లేఖనాలు నెరవేర్చబడ్డట్టు ఇక్కడ మనం చదువుతున్నాం. ఇది కూడా ఎవరు? మత్తయి గారు దీనిని ఏది ఇట్లాగా ఇప్పుడు జరిగిపోయింది అంటే కాదు, ఇలా జరుగుద్దని ఆల్రెడీ ఏది లేఖనాల్లో లేదా ముందుగానే ఆయన మాట సెలవిచ్చేసాడు. అట్టా సెలవిచ్చాడు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నాయని వాళ్ళు అంటున్నారు. సరే, మళ్ళీ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుతారా? అపోస్తుల కార్యాలు
అధ్యాయాలు 1వ సహోదరులారా యేసును పట్టుకొనిన వారికి అమ్మా త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనమును నెరవేరవలసి ఉన్నదని అతడు మనలో ఒకడుగా. సరే, ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఈయన ఎవరు? మహా గొప్ప బలసూరుడైన రాజుగారు. ఇందాకేమో ప్రవక్త, కానీ ఈయన రాజుగారు. రాజుగారికి కూడా పేరుకైన రాజుగా ఉన్నా కూడా యాజకుడులాగా పని చేసినట్టు వాక్యాల్లో ఆయన కార్యాలు చూస్తాం. అట్లాగే ఇక్కడ ఎలాగంటే ఒక ప్రవక్తలాగా కూడా ఇదే దావీదు గారు ఉన్నట్టు వాక్యాధారాలు చాలానే ఉన్నాయి. ఎందుకు అని అంటారా? ఇప్పుడు చూడండి, ఇస్కరియోతు యూదా గురించి ఒక మాట వచ్చింది. యేసు ప్రభు వారు చనిపోయారు, తిరిగి లేచారు, పరలోకానికి వెళ్ళిపోయారు. మరి ఆ పరిచర్య అంతా చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న 12 మంది ముఖ్యమైన అపోస్తలులుగా, శిష్యులుగా వాళ్ళు ఉన్నారు. అందులో ఇతను లేడుప్పుడు. మరి ఎలాగా అని ఇప్పుడు వీళ్ళంతా తర్జన అవుతుంటే అంత అవసరం లేదు. ఆల్రెడీ ప్రవక్తగా దావీదు గారు ప్రవచించారు. అందుచేత ఇది ఊరికే కాదు, అతడు ఇలాగ అవుతాడని ముందుగానే చెప్పాడు కదా అన్నారు. దగ్గరగా నేను అంటాను, ఇస్కరియోతు యూదా అని దావీదు గారు కూడా ఎప్పుడు చూడలేదు. ఆలోచన చేస్తే దగ్గరగా ఆయన ఎప్పుడు ప్రవచించాడు? ఒక దగ్గరగా 2-3 వేల సంవత్సరాల క్రితం ప్రవచించాడు. మీరు నమ్ముతారో నమ్మరో, నమ్మితే నమ్మండి, లేకపోతే ఏం పర్వాలేదు. అన్ని వేల సంవత్సరాల క్రితం ఎవరో దావీదు గారు 20వ వచనంలో ఏముంది సార్? అందులోనే అదే అధ్యాయం 20వ వచనం, పాడైపోవును గాక, అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును, అందులో ఎవడును కాపురం ఉండడు, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. ఇదంతా ఎవరు చెప్పారో తెలుసా? దావీదు గారు చెప్పేశాడు. ఇది చదవండి అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యుద్ధ నుండి సరిపోద్ది. ఇప్పుడు ఇస్కరియోతు యూదా గారి గురించి ప్రవచించిన ఆయన ఎవరు అంటే ఎవరు? దావీదు గారు. ఎప్పుడు? దగ్గర 3000 దర్జాగా నేను చెప్పగలుగుతా. 3000 అన్ని సంవత్సరాల క్రితం. అంటే ఇప్పుడు నేను చెప్పేది వాక్యం మీరు వింటారని నేను చెబుతున్నాను, కొంచెం మీరు ఆలోచన చేయండి. అన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పాక మరి రోజులు వెళుతూ ఉన్నాయి కదా. వెళుతూ ఉన్న తర్వాత కూడా బైబిలే ఏది కరెక్ట్గా తగిన సమయానికి అన్నీ చేసేసుకుంటుందబ్బా. మీరు నమ్మాలి. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 4:4లో ఏం రాస్తాడంటే, కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించారు అని రాసి ఉంటుంది. అంటే చూడండి, కాలాలు, సంవత్సరాలు, మరి యుగాలు, ఇవన్నీ ఎవరి చేతిలో ఉంటాయంటే నేను అంటున్నాను, నా దేవుని చేతిలో ఉంటాయి. ఆయన ఏం చేశాడంటే, ఇదిగో ఆయన ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఇలాగంటూ జరగబోతుంది. ఒక అన్నీ కలిపితే ఇదిగో అదే ఈ పరిశుద్ధ గ్రంథం. అర్థమైందా? ఆల్రెడీ అప్పుడు జరిగినవి, తర్వాత జరిగేవి, ఇక ముందు జరగబోయేవి, అవన్నిటికీ ఇదిగో మన చేతిలో దేవుడు ఎంత మంచోడంటే, ఇప్పుడు నేను అంటాను, ప్రతి క్రైస్తవుడు వాడు ఎంత అదృష్టవంతుడు అంటే 149వ కీర్తన అందులో మీరు 9వ వచనంలో చదివితే గనక, వారి చేతుల్లో 2 అంచులు కలిగిన ఖడ్గము, 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. మళ్ళీ చదువు సార్. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఏదమ్మా 2 అంచులు కలిగిన ఖడ్గం ఉన్నది. ఇదే 2 అంచులు కలిగిన ఖడ్గం లాగా ఉందంటే ఇదే. క్రైస్తవుడికి ఎంత అదృష్టం కదా ఇది. యాక్చువల్లీ మీరు బైబిల్లో చదివితే
ఏ రోజు నుంచి ఆయన చెప్పడం మొదలెట్టారో ఆ రోజు నుంచి పొల్లు పోకుండా అన్నిటి యొక్క సముదాయమే ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథాన్ని ఇప్పుడు నేను ఈరోజు మీతో చెప్పేది ఏమిటంటే, మీ విషయంలో కూడా వ్రాయబడింది ఇందులోనే. అర్థమైందా? నా విషయాలు కూడా వ్రాసింది ఇందులోనే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్ గ్రంథ చరిత్రను బట్టి చెప్తున్నాను. ద గ్రేట్ అలెగ్జాండర్ అని మీరు దానియేలు గ్రంథంలో చదువుతారు. అతని గురించి మొత్తం దానియేలు గ్రంథంలో బాబిలోను రాజ్యాలు ఇలాంటివన్నీ చెబుతారు కదా, నెబుకద్నెజరు. కానీ ద గ్రేట్ అలెగ్జాండర్ అనే ఆయన ఒకడు పుట్టబోతున్నాడు. పుట్టాక అతనికి ఆయన తర్వాత ఆయన రక్త సంబంధులు ఎవరు రాజ్యం వేలరు, అది బైబిల్లో రాశారు. విచిత్రం ఏంటంటే, ఇలాగంటూ ఒకటి ఉందని ఈ గ్రేట్ అలెగ్జాండర్కి తెలియదు. ఆయన దేశాలన్నీ కొట్టుకుంటూ వస్తున్నాడు, ఓడిస్తూ వస్తున్నాడు, నెగ్గుకుంటూ వచ్చేస్తున్నాడు. సడన్గానండి ఈ యెరూషలేము ఈ ప్రాంతాలను ఓడించడానికి ఆయన విజృంభిస్తాడు. ఇక ట్రై చేస్తాడు. ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉందేమో మరి దాని మీదకి వెళ్ళడానికి. ఈ మధ్యలో ఆయనకి ఒక కళ వస్తుంది. ఆ కళ ఏమండి, ఆ కళ ఏంటంటే, ఎవరో ఒక ఆయన జీవితంలో ఎప్పుడూ చూడలేని ఒక రకమైన మనిషి. ఆ మనిషి ఎలా ఉంటాడంటే, రాజుగారిలాగా ఉండడు, అట్లాగని చెప్పి పోనీ ఏదో పెద్ద అధికారిలాగా ఉండడు, ఆయన ఏదో విచిత్రంగా కనిపిస్తాడు. ఆ మనిషి ఎవరో ఈయనకి ఎన్ని రకాలుగా ఆరాధించినా అది కుదరదు ఆయనకి. కానీ అలాంటి ఒక మనిషి ఉంటాడు అని అది మన బైబిల్ గ్రంథంలో మాత్రమే ఉంది. సరే, ఈయన ఏం చేశాడో తెలుసా? ఈయన యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చేసాడు. తీరా యుద్ధానికి వచ్చేటప్పటికి అందరూ కంగారు పడుతున్నారు, భయపడుతున్నారు. అయితే ఇందులో ముఖ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని లాగాలని చెప్పి లాగితే మొట్టమొదటి ఎవరు వచ్చారో తెలుసా? ఏమంటే ప్రధాన యాజకుడు వచ్చాడు అక్కడికి. అంటే ప్రధాన యాజకుడు అంటే ఆ డ్రెస్ వేసుకొని అలాగా ఆయన వెళ్ళడం జరిగింది. జరగగానే ఈ గ్రేట్ అలెగ్జాండర్ ఎప్పుడు కూడా ఎవరికి నమస్కారం చేయడం కానీ, ఒక వ్యక్తికి ఏది తన గుర్రం నుంచి దిగి సెల్యూట్ కొట్టడం కానీ ఇట్లాంటివి ఉండవు. కానీ ఈయన్ని చూడగానే గబగబా ఆయన గుర్రం దిగి గబగబా తన దగ్గరికి వెళ్ళిపోయి నమస్కారం చేస్తాడు. ఏంటిది ఇలా చేస్తున్నాడు ఇతను, ఇలా నమస్కారం ఎందుకు చెయ్యాలి అని మిగిలిన వాళ్ళంతా అడగబోతుంటే, లేదు మీకు ఎవ్వరికి తెలియని ఒక సంగతి చెప్తా, ఇలాగంటూ ఓ మనిషి ఉంటాడని నాకు తెలియదు. కానీ ఇలాంటి మనిషి ఎంతో గొప్ప మనిషి అనేది నేను మొన్న ఈ మధ్యకాలంలో నేను కలలో చూశాను. డిట్టో నేను ఎలా చూశానో అలా ఉన్నాడు. ఆయన మీద కిరీటం, అదే తలపాగా, ఏమంటే ఆయన వేసుకున్న వస్త్రాలు, అంటే ఇక రాజుగారు లాగా, అంటే రాజుగారి దగ్గర ఎంతో హోందాగా గొప్ప మనిషిగా ప్రధాన యాజకుడు రావడం చూశాక ఇక అంతే, యెరూషలేము మీద మనం యుద్ధం చేయొద్దు, ఈయన నేను చూశాను, ఆయనకి ఏం కావాలో అలాంటివన్నీ మనం సాయం చేసి వెళ్ళిపోతామే తప్ప ఈ దేశం మీద యుద్ధం చేయకూడదని వెళ్ళిపోతాడు. ఆలోచన చేయండి. అంటే ఈ బైబిల్ గ్రంథం ఎట్లాంటిది అంటేనమ్మా, కొంచెం మీరు వినండి. ఈరోజు నేను చెప్పేది ఒక 8 పాయింట్లు ముఖ్యంగా చెప్తా. 8 పాయింట్లు ఎప్పుడు అవుతాయో నాకు తెలియదు, కానీ అమ్మా నన్ను మీరు పిలుస్తారు, కడుపు నిండా వాక్యం చెప్పాలని నాకు ఆశ. మీరు కూడా ఆశ కలిగి వాక్యం వినేవాళ్ళని నేను నమ్ముతున్నాను. ఏమండి, మీకు ఆ ఆశ ఉంటే కనుక బహుశా నేను సరిపోతాను మంచి వాక్యం చెప్పడానికి. ఇంకా చాలామంది ఉంటారు, మీకు ఉన్నారు, కానీ నాకు ఇచ్చిన ఈ టైంలో తనివి తీరా చక్కటి వాక్యం. సరే, ఒక గంటం పావో ఆ లోపు నేను ముగించడానికి ట్రై చేస్తాను, నాకు టైం చెప్పేసేయండి. కాకపోతే ఒక్క విషయం, ఇంత మంచి దేవుడు ఏమండి రాబోతున్నవన్నీ కూడా ఎరిగినవాడు కనుక అవన్నీ కూడా ఎలా జరుగుతాయి అనడానికి బైబిల్ గ్రంథం మనకిచ్చాడు. 119వ కీర్తన 89వ వచనంలో చదివితే ఇది నిత్యము ఉండే వాక్యం అని చెబుతూ, అది పరలోకంలో అలాగ ఉండిపోవాలని, ఆకాశంలో స్థిరపడి ఉండిపోవాలని అనుకున్న వాక్యాన్ని నీ భాషలో, నా భాషలో, మనందరి భాషలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినందుకు తనివి తీరా ఆయనకు మీరు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే తీరాలి. ఒకవేళ మీరు చదివారా సంతోషం, చదవట్లేదా అది కొంచెం ఇబ్బంది. అబ్బా, చదువు లేని వాళ్ళని నేను ఇంక క్రిటిసైజ్ చేయట్లేదు. దేవుడు మీకు మంచి పరిస్థితులు కలుగు చేయునుగాక. ఏంటంటే చూడు సార్, 2 కొరింథీ 1వ అధ్యాయం సార్ 20వ వచనం ఒకసారి మనం చదివితే అక్కడ ఎట్లా రాస్తాడంటే, ఈ బైబిల్ వాక్యాల్లో ఉన్నవన్నీ కూడానట అవి వాగ్దాన రూపంగా దేవుడు వాటిని
తెలియచేశాడు. 2 కొరింథీ 1వ అధ్యాయం ఏమండి అమ్మా ఎలాగున్నాయమ్మా? ఇప్పుడు వాగ్దానాలు అంటే ఏంటి? బైబిల్కి ఇంకో పేరు ఏంటంటే వాగ్దానాల గ్రంథము. ఏదమ్మా ఇది? అమ్మ బైబిల్లో కొన్ని ఇంపార్టెంట్ పేర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా రోమాపత్రిక 2వ అధ్యాయం 19వ వచనం మీరు చదివితే జ్ఞాన సత్య గ్రంథము అని రాస్తాడు. అంటే బైబిల్కి ఉన్న పేర్లు. మనం బైబిల్ అని ఇంగ్లీష్ వాళ్ళ పేరు లాక్కొస్తున్నాం కానీ బట్ యాక్చువల్లీ ఇది పరిశుద్ధమైన గ్రంథం. ఏ గ్రంథం చెప్పండి అబ్బా. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు వేరే లోకంలో ఎన్ని పుస్తకాలు ఉండే, ఎన్ని గ్రంథాలు ఉండే, బైబిల్ ముందు ఎప్పటికీ ఇంకెప్పటికీ ఇక ముందు ఏ కాలంలో కూడా సరితూగడానికంటూ లేదబ్బా. ఆలోచన చేస్తున్నారా? అంత ప్రత్యేకమైన గ్రంథం. ఏమంటే ఉందా సార్? రోమాపత్రికలో రాసి ఉందా? 2వ అధ్యాయం 19లో ఏం రాస్తాడు? జ్ఞాన సత్య గ్రంథం. సరే, ఇప్పుడు మీరు ఆలోచించేయండి. దేవుడు మన విషయంలో ఎంత మంచివాడో. అమ్మా నేను చెప్తున్నాను చూడండి అమ్మా, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది నాకు ఎవరు కూడా చెప్పక్కర్లే. చిలక దగ్గరకో అక్కడికో జ్యోతిష్యమో లేకపోతే అట్టాగిట్ట అక్కర్లే. బైబిల్ తనివి తీరా చదివి చూడండి అబ్బా. ఇప్పుడు ఏమండి, ఈ నెలలో నాకు ఒక కష్టం, ఎట్లా కష్టం కాదు యాక్చువల్లీ సంతోషం. మా చర్చ్ వాళ్ళకి అందరికీ నేను చెప్తాను, మీరు ఎవరైతే బైబిల్ చదివేస్తారో నా దగ్గర లిస్ట్ తీసుకురండి అంటాను. ఇక 6వ నెల వచ్చింది, 6వ నెలకి ఆల్రెడీ బైబిల్ చదివేస్తారు, ఫుల్ చదివేస్తారు. చదివేశాక ఇప్పుడు 7వ నెల వచ్చింది కదా, ఇక రేపు మొదలెడతారు. అయ్యారండి నేను బైబిల్ గ్రంథం చదివేసానండి అంటే. నేను వాళ్ళకు సంతోషం ఏంటంటే ఎవరు బైబిల్ గ్రంథం చదివి ముందుకు వచ్చేస్తారో వాళ్ళకు ఒక 1000 రూపాయలు ఇస్తా. అప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా, ఎంతమంది చదివితే అంతమందికి. ఇప్పుడు 7వ నెల నుంచి మళ్ళీ డిసెంబర్కి వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళే చదివేస్తున్నారు. ఒక్కొక్కసారి 2 సార్లు చదివేస్తారు. అంటే నేను చెప్తున్నా అమ్మా, బైబిల్ వాక్యాల్లో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి సార్. అది ఒకసారి ముందు చదువుదాం. చదవండి. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండును, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మీకు చూడండి అమ్మా, ఎవరైనా కూడా పరిస్థితులు ఎలాగైనా ఉండవండి అబ్బా. ఖచ్చితంగా నేను అంటున్నా, మనం ఉన్న కాలం ఇప్పుడు సైతాను చేతుల్లో ఉంది. ఈ కాలం బైబిల్ వాక్యాల్లో 1 పేతురు 5:8 వచ్చిన ప్రకారంగా వాడు ఈ లోకంలో ఇప్పుడు ఎవరిని మృంగుదునా అని చూస్తున్నాడట. చాలా డేంజర్. అప్పుడు సంఘాలకి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క వార్నింగ్ ఇచ్చుకుంటూ సరి చేసుకుంటూ మీరు జాగ్రత్తగా ఉండాలి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి అంటున్నాడు. కాకపోతే నేను ఇప్పుడు చెప్పేది ఈరోజు వాక్యం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం ఒక ప్రత్యేకమైన పందాలో మనం ఆలోచన చేయడానికి. మళ్ళీ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఇప్పుడు 3వ వచనం చదవండి సార్. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఏమని రాశాడు అక్కడ? సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. వినాలబ్బా, ఈ ప్రవచన వాక్యములను చదువువాడును. వినాలి. ఎవరండి? చదువువాడును. అమ్మ నేను ఇప్పుడు మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివారు అనగానే అడగొచ్చు అంటారా? అలాగా అడగకూడదు. మా ఇష్టం, నీ ఇష్టం కుదరదమ్మా. ఏదో మీకు అనుకుంటున్నారేమో కానమ్మా, నేనైతే చెప్తున్నాను మర్యాదగా, మళ్ళీ చెప్తున్నాను మర్యాదగా బైబిల్ చదవాలి. ప్రతిరోజు చదవాలి అంతే. ఎందుచేత అంటే అరే జరగబోయే విషయాలన్నీ ఇందులోనే నీకు చెప్తున్నాడు. నిజంగా చెప్తున్నాను. చదువువాడును వాటిని వినాలి. ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారు ఏటబ్బా చూడండి, చదవాలట, వినాలట, గైకొనాలట. చదవాలట, వినాలట, గైకొనాలట. చెప్పండి అబ్బా. చదవాలి, వినాలి. ఎందుచేత అంటే నీ మొత్తం భవిష్యత్తు అంతా ఇందులోనే ఉందబ్బా. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు నేను వెళ్ళడానికి వాక్యానికి ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటున్నా. ఆ ప్లాట్ఫామ్లో నువ్వు తప్పనిసరిగా నువ్వెవరివైనా కూడా నేను చెప్తున్నానమ్మా, బహుశా నా దగ్గర ఉన్న పుస్తకాలు బహుశా ఈ దగ్గర ఎవరి దగ్గర ఉండవు అని నేను అంటాను.
అంటే ఏది ఉన్నా కూడా పలానా పుస్తకం ఇలాంటిది ఒకటి వచ్చింది అని తెలిస్తే వదలను. అది ఎంత దూరమైనా సరే అది రావాలి, ఇక్కడ రావాల్సిందే. అది 20 కాదు 30,000 అయినా సరే రప్పిస్తా. ఎందుకు అని అంటే బైబిల్ గురించి పండితులు ఇది చదివి 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 చాలా లోతైన విషయాలు వెలుగులోనికి తెస్తున్నారు. అది దేవుని యొక్క అభిషేకం తప్ప వేరేదేమీ కాదు. అలాంటి గ్రంథాలు ఉంటాయి. అంటే నేను అంటున్నాను, మీరు చదవాలట, వినాలట, ఏం చేయాలట, గై కొనాలట. అప్పుడు సరే, నేను చదివాను, నేను విన్నాను, నేను గై కొన్నాను, మరి దీనివల్ల నాకు ఏం కలుగుద్దబ్బా అంటే, మీరు ఎవరైతే ఇలా చేస్తారో మీరేనమ్మా ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్రం. అది పాయింట్ చూడండి సార్ అది యాకోబు పత్రిక 1వ అధ్యాయం అమ్మ 22వ వచనం, 23, 24 కొన్ని వచనాలు మాత్రమే చదువుదాం, టైం సరిపోకపోవచ్చు కదా. మరి చదవండి సార్, యాకోబు పత్రిక 1:22 దగ్గర నుంచి. మీరు వినువారు మాత్రమై ఉండొద్దు, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. అంటే ఏంటమ్మా అప్పుడు వినువారు మాత్రమే ఉండొద్దు అనేది ఒక మాట వచ్చింది అంటే, అలాగే గనక ఊరికి చెప్పాడులే మాకు ఎంతమంది పాస్టర్ గారులను చూడలేదు, ఎంతమంది చెప్పేవాళ్ళు రాలేదు, ఈ టైపుకి వెళ్ళకండి. నాకు కూడా మీరేం మార్కులు వేయొద్దు, మీకు నచ్చకపోతే పిలవనో వద్దు. కానీ ఒక్క మాట అయితే చెప్తున్నా, మీరు వినువారు మాత్రమే ఉండడం కాదట, విన్న వాక్యాన్ని ఏం చేయాలట, పాటించాలి. పాటించడం మాత్రమే కాదు, దాని ప్రకారముగా మీరేం చేయాలి, ప్రవర్తించాలి అన్నాడు. అప్పుడు ప్రవర్తించడం వచ్చే దగ్గరికి, అయ్యా వింటమైతే వింటాం కానీ మరీ అలా ప్రవర్తించమంటే అది మా వల్ల అయ్యేది కాదు. ఎందుకంటే మరి మేము కొంచెం మాకు ఎగస్ట్రాలు ఉంటాయి కదా, ఎగస్ట్రాలు ఉండే వాళ్ళంతా ఎగస్ట్రాగానే ముందే పోతారు. నేను చెప్తున్నా, బాగా వినండి, వాళ్ళు చివరి వరకు ఉండరు. బైబిల్ పట్టుకొని బతకండి అమ్మా. నీకు ఒకవేళ కష్టమే వచ్చినా ఆ మంచం మీద నుంచి నేను మళ్ళీ బయటకు లాక్కొస్తాడు. నేను చెప్తున్నా వినండి అమ్మా, ఇది నిజం. రోగశయ్యం మీద వాణిని నేను ఉండనివ్వను అన్నాడు. ఉండనివ్వను అంటే ఏంటి, అక్కడి వరకు వెళ్ళాల్సి వస్తుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటు మళ్ళీ బయటకు వస్తాడు. దేవునికి స్తోత్రం. అది బైబిల్లో ఉన్న ప్రత్యేకతలు అలాగే ఉన్నాయి. అందుచేత నేనేమంటానంటే, ఇప్పుడు ఈరోజు ఇంతకీ వాక్యం ఏంటబ్బా అంటే, దేవుని వాక్యం ఎలా ఉందో మీరు కూడా అలా వాక్య ప్రకారంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి. వాక్యం ద్వారా దేవుడు నీ లోపల చాలా కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు 107వ కీర్తన 20వ వచనంలో ఓ మాట చదువుతాం. ఆయన తన వాక్కును పంపి ఏం చేశాడమ్మా? అమ్మ వినండి అమ్మా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. అమ్మ వినండి, ఇప్పుడు దీంట్లో మనకేం తెలుస్తుంది అని అంటే, ఇందులో నుంచి మనకు చిన్న పాయింట్ ఏంటంటే, ఆయన తన వాక్కును పంపి ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మ? వారిని బాగు చెప్పండి. వాక్కును పంపి. అప్పుడు వాక్కును పంపి అంటే అది ఎంత స్పీడ్గా వెళుతుంది అంటే, 147 15వ వచనంలో కీర్తనలో చదువుతాం. ఏమని రాస్తాడంటే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. ఎంత వేగంగా వెళ్తుందట అంటే, ఇప్పుడు వాక్యం స్పీడ్గా వెళుతుంది. ఎవరి దగ్గరికి వెళుతుందో తెలుసా? నీ దగ్గరికే. నీ కొరకు దేవుని వాక్యం. అమ్మా ఇప్పుడు చూడండి సార్, ఈ రోజు ఇక్కడ వాక్యం చెప్పాలి అని అంటే ఏది ఇలాగ అనగానే వచ్చేసింది అనుకున్నారు, కానీ అట్లాగా వాక్యం చెప్పే మనిషిని అయితే నేనైతే కాదు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, దేవుడు వాళ్ళు కూడా దీవించుగాక. నాకు అలా రాలేదు. ఇక ఎంత రాత్రి 2 అయినా ఏడుస్తాను ప్రభు దగ్గర, ప్రభువా వీళ్ళంతా నాకేం తెలియదుగా, వాళ్ళందరూ ఎవరు? నీ వాళ్ళు కదా. మరి నీ వాళ్ళకి నీ వాక్యం చెప్పాలి అంటే నేను మంచిగా ప్రజెంటేషన్ చెయ్యొద్దా, మంచిగా చూపించొద్దా నిన్ను? అలాగని చెప్తా ఉంటుంటే మరి ఏమంటే ఆయన గురించి నేను చెప్పాలి అంటే పాలుకి గిన్నె అంత ముఖ్యం, నేను కూడా ప్రభువుకి అంత ముఖ్యం. నేను అంత జాగ్రత్తగా ఉండాలి మాటల్లో, నడవడికలో, ప్రవర్తనలో. నా దగ్గర ఆల్జబ్రా గుండు గాబరా లాగా ఉంటే కనుక వాక్యం రాదు.
అప్పుడు వాక్యం కోసమన్నా నేనేమవుతున్నాను, అమ్మో వాక్యం చెప్పాలి, అమ్మో వాక్యం రావాలి. ఇప్పుడు ఈ టేస్ట్ రావాలనుకో, ఈ రుచి నాకు రాకపోతే నేను మీ ముందు ఏమంటే చప్పిడి భోజనం లాగా, అంటే కూర ఉండదు, కూర ఉన్నట్టు ఉంటుంది కానీ అందులో ఉప్పు ఉండదు, తుప్పు ఉండదు, ఏమీ ఉండదు, పేరుకి మాత్రం అన్నం, అది రుచి ఉండదు. అప్పుడు గిన్నె ఇసిరేస్తాం మీదకే. అట్లాగే సేవకుడు కూడా కష్టపడితే, ఇప్పుడు ఆయన వాక్యం ఇగో నా ద్వారా వస్తుంది, మీ ద్వారా వస్తుంది, ఆయన వాక్యం బహువేగంగా వెళ్ళిపోతుంది, పరిగెడుతుంది అని అంటే అక్కడ ఎట్టనో. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించేయండి, ఆ పరిగెట్టే వాళ్ళల్లో అసలు బైబిల్లో ఆది కాలంలో ఏమండి అహాబు గారి ఎదుట ఏమండి దేవుని సేవకుడు ఏలియా గారు ఏమండి ముసలోడే కానీ ఆయన పరిగెడుతున్నాడు. ఏమండి అహాబు గుర్రం మీద, అదే రథం మీద, గుర్రాలతో ఉండిన రథం మీద సవారీ చేసుకొని స్పీడ్గా వాళ్ళు తోలుతున్న వాళ్ళకన్నా ముందే పరిగెట్టుకుని వచ్చేసాడు. వాక్యము బహువేగముగా పరిగెత్తును. దేవునికి స్తోత్రం. ఎందుకు అని అంటారా? ఉదాహరణగా నేను చెప్తాను. ఒకసారి ఇలాగే వాక్యం చెప్తా ఉన్నాను. యాక్చువల్లీ ఆ రోజట వాళ్ళెవరో ఇద్దరు మనుషులు ఏమండి ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాక్యం వినేసి పోదాములే, చచ్చిపోదాము అనుకున్నారు. నాకు తెలిసిన ఒక స్టోరీ, అంటే నా పరిధిలో జరిగింది. వాళ్ళు అదేంటో అంత అలాగా ఆలోచన చేసుకొని వచ్చారు. నాకు తెలియలే, నేను ఆ లెంకే చూసి వాక్యం చెప్తున్నా. ఏమ్మా అంతలా సావాలని ఎందుకు ఆలోచన చేస్తున్నావు అంటున్నారు. నేను చూడు, అసలు నాకు ఆవిడ చచ్చిపోతాను సంగతి నాకేం తెలుసు, నా పాటికి నేను వాక్యం చెప్తుంటే ఆ వాక్యం ఏం చేసిందో తెలుసా? భలే విచిత్రంగా వాళ్ళని చూసి అడుగుతున్నా, అలా చచ్చిపోవాలని అనుకుంటున్నారు ఎందుకు అనే వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నా. అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. సరే ఎందుకో ఈ అమ్మగారు ఆ సారు ఇద్దరు ఉండిపోయారు. ఎందుకు ఉన్నారు అంటే, అది కాదయ్యా ఈ చర్చి దగ్గర కొంత పని ఏదన్నా చెయ్యాలి అనే ఆలోచన ఉందయ్యా అన్నారు. సరేలే, మీకు అలాంటి ఏమైనా ఆలోచనలు ఉంటే తర్వాత మాట్లాడదాం, ముందు వెళ్ళిపోండి, బాగా ఎండ ఎక్కువగా ఉంది వెళ్ళిపోండి, తర్వాత చూద్దామంటే అలా కాదయ్యా మేము కొంచెం మీతో మాట్లాడాలి అని అంటున్నారు. ఏంటబ్బా మాట్లాడాలి అంటే, ఏం లేదు వాళ్ళ మనిషి ఎవరినో ఒక ఆయన ముక్కలు కొట్టుపడేసేసారట వేరే చోట, ఆ కేసు అయింది, గొడవలు అయినాయి, ఏమో తలెత్తుకోలేక మొత్తం వాళ్ళిద్దరూ కూడా మనం కూడా పోదాం అనుకున్నారట. కానీ ఆ రోజు చెప్పిన వాక్యం ఏం చేసిందో తెలుసా? బహువేగంగా పరిగెట్టుకుని వచ్చింది. మీటింగ్ అయితే చచ్చిపోతారు, కానీ చూడు సార్ మీటింగ్ అవ్వకముందే హే నువ్వు బతకాలి అని వాక్యం వచ్చింది. చచ్చినట్టు వాళ్ళు బతికారు, ఇప్పటికీ బతికే ఉన్నారు. విచిత్రం తెలుసా? ఇప్పటికీ బతికే ఉన్నారు. ఎవరు బతికేస్తారు? వాక్యము బహువేగంగా పరిగెడుతుంది. నిజంగా చెప్తున్నాను. అప్పుడు ఎవరు వాక్యం చెప్తున్నారని కాదు, అర్థమైందా? అది ఎవరిది అంటే ఈ వాక్యం దేవునిది. ఎవరిది ఇది? నిజంగా చెప్తున్నానమ్మా. మీరు 33వ అధ్యాయం నిర్గమాకాండం సార్ 14వ వచనం ఒక్కసారి 9వ వచనం ముందు చదవండి సార్. 9వ వచనం, ఆ తర్వాత అక్కడికి వెళదాం. 9వ వచనంలో మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి, చూడమ్మా ఏ స్తంభం అమ్మా? మేఘస్తంభము దిగింది అక్కడ. ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ఎవరు మాట్లాడతారమ్మా? బైబిల్ అగా ఈ బైబిల్ ఎవరితో మాట్లాడుతుంది? మోషే గారితో మాట్లాడుతుంది. ఆయన దేవుడు మోషేతో మాట్లాడుతుంటే ఇదిగో చూడండి సార్, ఇప్పుడు బైబిల్ అనగా దేవుడు మనతో మాట్లాడిన సంగతి ఒకటి. రెండవది మనం కూడా దేవునితో మాట్లాడేది. కానీ రెండిటిని దేవుడు మాట్లాడేది ప్రార్థన అని అనలేము. కానీ మనం మాట్లాడితే ఇంకా ఎలా మాట్లాడతాం? ప్రార్థన రూపంలో మనం మాట్లాడతాం. దేవుడితో ఎలా మాట్లాడుతున్నాం? మనం ప్రార్థన చేసేటప్పుడు మన గోడు మన బాధ చెప్పుకోవడం. కానీ ఇక్కడ ఏమండి ఇశ్రాయేలీయులందరి తరపున నిలబడ్డాడు ఎవరు? మోషే గారు నిలబడితే ఇప్పుడు అతనితో సరాసరి ఆయనే దిగొచ్చేసాడు. అతని కోసం మహాకాశములు విడిచిపెట్టి మోషే దగ్గరికి వచ్చాడు. వచ్చింది కాకుండా మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ నీతో మాట్లాడునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకుముందు పాతకాలంలో పాట వినేవాళ్ళం, వేద పుస్తకమా విన్నారా? ఎవరిదండి అది?
జి జాన్ గారిది కదా, దేవుడు మాట్లాడా లేకపోతే ఒక చక్కగా ఉండేది. దాంట్లో అయ్యగారు ఫస్ట్ వర్తమానం చెప్పాలి అనగానే వెంటనే ఈ పాట వచ్చేది, వేద పుస్తకమా వేద పుస్తకమా, ఎంత విలువైనదో తెలుసా ఏమండి అని దాని గురించి వివరణ చేస్తూ వర్ణించి ఆ పాట ఉంటుంది. నేను అంటున్నా, దేవుడు నీతో మాట్లాడడం అదొక రకం. అది ఇంకా ఏంటంటే ఆయన మాట్లాడాడు అంటే అందులో వర్తమాన భూత భవిష్యత్ కాలాలు అందులో కలిగి ఉండి ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు నేను అంటున్నా, మోషే గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడుతూ ఉంటే పక్కన ఏమొచ్చిందట, మేఘము. ఏమొచ్చింది చెప్పండి అమ్మా. మేఘం ఎందుకో తెలుసా? ఆయన మాట్లాడుతున్నాడంటే మేఘం అనగానే ఆయన సన్నిధి. అర్థం చేసుకోండి అబ్బా, దేవుడు మాట్లాడితే తన సన్నిధి దిగివచ్చునుగాక. నీ బాధ నా బాధ ఎవడూ సరిచేయలేడు. చేస్తాము అని అంటారు, అయ్యో అంటారు, కానీ కాదబ్బా, ఇగో ఆయన నీతో మాట్లాడుతూ ఉండగానే మన సమస్యలకు పరిష్కారం చేయు. ఆయన సన్నిధి దిగివచ్చునుగాక, ఆయన ప్రసన్నత దిగివచ్చునుగాక. ఎప్పుడైతే ఆయన మాట్లాడుతున్నాడో ఇక చూడాలి సార్, ఒక్కొక్కటి ఆయన మాట్లాడుతూ ఆ దేవుడు చెప్తూ ఉంటాడు. తర్వాత ప్రభువా నాకు అన్నీ అర్థం కాలేదు, ప్లీజ్ ఎట్లాగైనా నీ మార్గం నాకు చూపించరా అని 14 దగ్గర నుంచి మొదలెట్టాడు ఆయన. 14 దగ్గర నుంచి చూస్తే నాకు నీ మార్గం చూపించాలి, అదొక ప్రార్థన. మళ్ళీ ఆ తర్వాత ఇంకొకటి, నీ సన్నిధి మాకు కూడా రావాలి, అది కూడా ఒక ప్రార్థనే. అలాగా ఆయన చెప్పుకుంటూ ఇంత భయంకరంగా ఉన్న ఇలాంటి ప్రజల మధ్యలో నీ ప్రజల్ని నేను బయటికి తీసుకురావాలి, కూడా ఉండాలంటే నాకు నీ సన్నిధి కావలసిందే. ఇదిగో సన్నిధిని తెచ్చేది దేవుని వాక్యం. ఏమంటే ఇప్పుడు చూడు సార్, ఇక్కడ వాక్యంలో 107లో ఇందాక చదివాం. ఏం చదివాం మనం? ఆయన తన వాక్కును పంపించి, అమ్మా వినండి అమ్మా, నా వైపు చూడండి అమ్మా, దేవుని వాక్యం వచ్చాక మీ ముఖాలు ఎలా ఉండాలో తెలుసా? ధైర్యంగా ఉండాలట. ఎలా ఉండాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇది మీకు ఇంకా అర్థమవుతుందో లేదో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎందుకైనా అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చదవండి సార్. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 31వ వచనంలో మీరు ఆ వాక్యాన్ని భలే చాలా చక్కటి వాక్య భాగం బాబా చదవండి సార్. ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి. సార్ ఏమొచ్చింది సార్? ఇప్పుడు దేవుని వాక్యాన్ని ధైర్యముగా బోధించి. ఎప్పుడండి మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అంటే ఏనండి అమ్మా, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆయన సన్నిధి అలాగ వచ్చేస్తుంది అబ్బా. నేను కూడానండి ఒక్కొక్క సందర్భంలో ఇలా వాక్యాలు చెప్తుంటే నా ప్రభు మధ్యలో తిరిగేస్తాడు. నేను గమనించాను నా పర్సనల్ జీవితంలో, నేను మందిరంలో అలాంటి అనుభవాలు చూశాను. ప్రభువుకి మనం అంటే చాలా ఇష్టం. ఆయన తప్ప మన విషయంలో అంతగా పట్టించుకునేవాడు ఎప్పటికీ ఎవరు ఉండరు. కానీ ఆయన మనలను బాగు చేయాలని. ఇప్పుడు చూడండి సార్, ఈ బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే చూడడానికి ఇలా పుస్తకం లాగా ఉంది కదా, కానీ ఇవి మీరు ఎప్పుడైతే వినియోగిస్తారో, ఎప్పుడైతే చదువుతారో, ఎప్పుడైతే దీని ప్రకారంగా ఉండాలని నిర్ణయాలు జరుగుతాయో వెంటనే దేవుని సన్నిధి మాత్రమే కాకుండా పరిశుద్ధాత్ముడు వారి మీద ఉంటాడట. దేవునికి స్తోత్రం. ఎవరి మీద ఉంటాడబ్బా చెప్పండి? ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని చదువుతారు. సార్ 59 యెషయా గ్రంథం ఆఖరి వచనం, అందులో ఆఖరి వచనం ఒక్కసారి అది చదవండి సార్. ఎట్లా రాశాడో చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. పాపములు మా మీద సాక్ష్యమును పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసి. ఏం చదువుతున్నారు? నేను వారితో చేయి నిబంధన ఇది. 59 ఆఖరి వచ్చిన ఏముంది? మొదలుకొని నేను వారితో చేయు నిబంధన ఇది. నేను వారితో చేయు నిబంధన ఇది. నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోటి నుంచిన మాటలను. ఏంటమ్మా ఏమంటున్నాడు సార్? నేను నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట ఉంచిన మాటలను, నీ నోట నుండి, పిల్లల నోట నుండి కాలము మొదలుకొని ఎప్పటికీ తొలగిపోవట. ఎంత మంచి దేవుడో చూడండి అమ్మా. పిల్లలకి మనం నీకేంట్రా
నేను అది సంపాదించాను ఈ సంపాదించాను అనేసి ఊరికి డబ్బా కొట్టకండి. ఏ సంపాదించినా కూడా వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే, నాన్న నా జీవితకాలంలో ఈ స్థాయికి రావడానికి పరిశుద్ధ గ్రంథం అని చెప్పమానండి. అది చెప్పి నీకు ఏదైనా ఇవ్వాలి అని అంటే పరిశుద్ధ గ్రంథము ద్వారానే నీకు రాగలిగినవి ఉంటాయి. అర్థం చేసుకోగలిగితే సరే, కాకపోతే నేను కూడా ఏం చేయలేను. కాకపోతే ఇప్పుడు ఇందులో నుంచి మనం బాగా ఆలోచన చేయాలి. ఇప్పుడు దేవుని వాక్యం పరిగెడుతుంది ఒక్కటి. ఏంటమ్మా ఏం చేస్తుందట? పరిగెడుతుంది. పరిగెట్టే వాక్యం ఏం చేస్తుందట? దానివల్ల పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. మళ్ళీ దాని వలన మీరు నేను ఎలాగుంటామట? చాలా ధైర్యంగా ఉంటామట. ఏమంటే ఎలాగుంటాం చెప్పండి. ఏది పిరుకోలకి వాక్యం అర్థం కాదు. పిరుకోళ్ళు అంటే ఒక రకమైన పిరుకోళ్ళు ఉంటారు. ఎప్పుడు చూసినా బాబు ఎంత అయినా వాక్యం అలా చెప్తారు కానీ మనకుండే సీత కష్టాలు ఏదంటారు పీత కష్టాలు, అదే కదా. అలాగా భలే ఎడుతూ ఉంటారు. అవి అన్నీ మనకు ఉంటాయని అదొక టైపులో పాపం వాళ్ళ కాలం అలాగే వెళ్ళిపోద్ది. కానీ అదృష్టం ఏంటంటే నువ్వు చాలా అదృష్టవంతుడు, దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినందుకు. ఇప్పుడు అపోస్తుల కార్యాలు ఈ వచనం చదవండి సార్, 19వ అధ్యాయం 20వ వచనం. ఇది ఒక్కొక్కటి చిన్న పాయింట్స్ కింద మన ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించను. ఏమైందమ్మా చెప్పాలి. ఎంత ప్రభావంతో అంటే ఇప్పుడు అమ్మ మీ ద్వారా నా ద్వారా దేవుని వాక్యం ఏం కావాలట? చెప్పాలి. ఎలాగెళ్ళాలి? ప్రభావంగా వ్యాపించాలి. ఆ పాయింట్ రాదా? లేదా అక్కడ? అప్పుడు చాలా అంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని అడ్డగించే వాళ్ళు ఇప్పుడు అందరికీ భయం ఏంటంటే కేవలం ఈ వాక్యము వలనే వాళ్ళకి భయం. అమ్మో వీళ్ళు ఈ వాక్య ప్రకారంగా బతుకుతున్నారా బాబు, వాక్యం ఎలాగుంటే దాని ప్రకారంగా ఉంటున్నారా బాబు. అందుచేత ఇప్పుడు వీళ్ళని ముందు వాక్యం లేని వాళ్ళలాగా తయారు చేయాలి. అర్థమైందా? అప్పుడు మీరు మందిరానికి వస్తున్నారనుకోండి, ఎన్నన్నా ఉండవండమ్మా, వాక్యం మీ లోపల ఉండాలి. ఏముండాలి చెప్పండి అమ్మా, చెప్పండి. ఇక బైబిల్ వాక్యాల్లో సైతానుగాడు ఎట్లాంటి వాడంటే దేవుని మందిరానికి వెళ్ళారు కానీ వాక్యాలు విన్నారు కానీ దాని ప్రకారంగా మీరు ఉండొద్దే అని చెప్పుద్దట. బైబిల్ వాక్యాల్లో 13వ అధ్యాయం 19వ వచనం మత్తయి సువార్తలో చదివితే ఏమంటాడో తెలుసా? వాడు వస్తాడట, వచ్చి దేవుని వాక్యాన్ని మన లోపల నుంచి ఎత్తుకొని వెళ్ళిపోతాడట. వాక్యం ఉంటే వాడు పని చేయలేడు. అర్థమైందా? వాక్యం మనిషిలో ఉంటే ఎవడు పని చేయలేడు చెప్పండి అబ్బా, ఎవరు పని చేయలేరు. అప్పుడు మన లోపల ఏముండాలి? అప్పుడు వాక్యం ఎలా ఉండాలి? రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో వాక్యము నీ నోటను, ఇందాకే చదివాం కదా, ఏది 59:21 ఇప్పుడే చదివాం కదా యెషయా గ్రంథంలో, వాక్యం నీ నోట ఉండాలి, నీ పిల్లల నోట ఉండాలి, పిల్లల నోట ఉండాలి. వాక్యం నీ నోట ఉండునుగాక. నువ్వు ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యం ఉట్టిపడాలి. ఇప్పుడు దేవుని వాక్యం ఉండేవాళ్ళు నాకైతే అర్థమైంది ఏంటంటే, మీరు వింటూనే వచ్చారు. 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ప్రకటన గ్రంథంలో వాళ్ళు ఆశీర్వదించబడతారు. అప్పుడు వాక్యము ద్వారా మనుషులకి ఏమొస్తుంది? ఆశీర్వాదం. రెండవది వాక్యము ద్వారా ఏమండి వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే ధైర్యవంతులుగా ఉంటారట. ఏది ధైర్యవంతులు అంటే ఎలా ఉంటారు? కండలు కలిగి ఉన్న వాళ్ళ సార్ అంటున్నాడు, రోషం కలిగి ఉండడం అంటున్నాడు. నేను అంటాను పౌరుషంగా ఉండండి అబ్బా, ఏమండి కాస్త సవాలుగా ఉండండి అబ్బా, లేదా వైరాగ్యంగా ఉండండి అబ్బా. అలా ఉండడానికే దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు ఈ వాక్యం చూసారా, 1000 సంవత్సరాల క్రితం ఆల్రెడీ ప్రవచించారు. కానీ ఇప్పుడు అదృష్టం ఏంటంటే ఆ ప్రవచనాలు, ఆ వాక్యాలు అవన్నీ కూడా ఇప్పుడు నీ చేతుల్లోకి వచ్చి ఉన్నాయి. నేను అంటున్నాను, మళ్ళీ చెప్తాను, చూడండి, వాక్యం ఎప్పుడైతే మీ దగ్గరికి వచ్చిందో ఇక మీలో పిరికితనం ఉండకూడదు. అంతేనా? 1:7 వచనం అనుకుంటున్నాను సార్. 2వ తిమోతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఎందుకైనా మంచిది. 1వ తిమోతి
తిమోతి నేనే తప్పు చెప్పాను 1:7 చూడండి ఏమని అంటున్నాడు అక్కడ. దేవునికి కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటిని. రెండవ తిమోతి 1:7 అదే కరెక్ట్. అక్కడ మీరు చూస్తే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను గాని ఇచ్చెను గాని ఆత్మ ఇయ్యలేదు. ఏ ఆత్మ ఇవ్వలేదండి? పిరికితనము గల ఆత్మ, పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. అమ్మా, అప్పుడు ధైర్యవంతులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను ధైర్యవంతుడిని అనేవాళ్ళు ఉన్నారా? చెయ్యెత్తమనగానే ఖచ్చితంగా ఇప్పుడు చెయ్యెత్తారు. ఎందుకంటే మరి ఇప్పుడు వాక్యం అలాంటిది కదా. కానీ అమ్మా, ఏమైనా పరిస్థితులు కాస్త అటు ఇటుగా ఉన్నప్పుడు మీరంత కంగారు పడతారో మీకన్నా ఎక్కువ కంగారు పడతాను. కానీ నేను ఒకటే అంటాను, ప్రభువా ఈ విషయంలో నువ్వేం చేస్తావు చెప్పు నాకు. ఇలా వచ్చింది పరిస్థితి, ఏం చేస్తావు? ఇక్కడ నాకు నువ్వు కొంచెం ఏదన్నా నాకు కొంచెం చూపించాలి కదా. అంటే దాన్ని ఒక ఆలోచనగా అప్పుడు ఏమవుతున్నావు? భయంకి మానేసి దేంట్లోకి వచ్చేస్తాం? ధైర్యంలోనికి వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. అంచేత సార్ రెండో పాయింట్ మనకు అర్థమైంది. దేవుని వాక్యం ఎవరికైతే ఇప్పుడు ఈ వాక్యం ఎలాగా అంటే ఆయన మాట సెలవిచ్చాడట. మాట సెలవిస్తే మీరు 33:9 ఏమని రాస్తారు సార్? కీర్తన 33:9 ఏమని రాస్తున్నాడు అక్కడ? భలే చక్కటి వాక్య భాగం ఉంటుంది అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం దేని ప్రకారం అయింది? ఆయన ఒకటి చెప్తాడు, ఇక్కడ ఇంకోటి జరుగుతుందా? అలాగుందా? ఎలాగుంది? ఆయన ఎలా చెప్పాడు అలాగే జరుగుద్దట. అంటే ఇప్పుడు ఈ వాక్యానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయమ్మా. కాకపోతే ఇప్పుడు వాక్యము అని అనగా తెలుగు బైబిల్లో చాలా పదాలు ఉన్నాయి. అందులో ఒకటేంటో తెలుసా? ధర్మశాస్త్రం అని రాశాడు కొన్ని చోట్ల. ఆయన శాసనాలు అని ఉంటాయి, ఆయన ఆజ్ఞలు అని కూడా ఉంటాయి. మళ్ళీ కొన్ని చోట్ల ఎలాగ ఉంటాయంటే లేఖనాలు అని రాసి ఉంటాయి. అట్లా అలాగో రాశాడు. మళ్ళీ కొన్ని చోట్ల ఏంటంటే ఆయన మాటలు అని రాశాడు. మళ్ళీ కొన్ని చోట్ల ఎలాగ ఉంటుందంటే వాక్యము అని రాశాడు. ఇవన్నీ కూడా తెలుగులో ఇన్ని పదాలు ఉన్నా కూడా ఏమండి దానికి అర్థం ఏమిటంటే హిజ్ వర్డ్ అంటే ఆయన మాట. ఆయన ఎలా చెబుతాడో అలాగే జరుగుద్దట. అందుకే నేనంటాను, నువ్వైనా నేనైనా ఈ వాక్య ప్రకారంగా బతుకుతామని తీర్మానం లేదా నిర్ణయం చేసుకోగలిగితే వాక్యం రూపం దాల్చి నీ మీద పని చెయ్యునుగాక. యెషయా గ్రంథం 55 సార్ 11 దేవుని వాక్యం ఎట్లా రాశాడు అంటే నీ విషయంలోనట ఎలాగుంటుందని రాశాడు. 11 సారి చదవండి. అది నిష్ఫలముగా నిశ్చయముగా నా యొద్దకు మరలక ఏం చెయ్యక నిశ్చయముగా నా దగ్గరకు మరలక. ఏంటండి అది అలాగే నా దగ్గరికి వచ్చేసాను ప్రభువా, అక్కడ నేను ఏదో చెయ్యాలి అని నువ్వు అన్నావు కానీ అంత అనుకూలత ఏం లేదు అందుకని నేను వచ్చేసాను అనడానికి కుదరదట. అది ఆయన ఎలా చెబితే అలా. అదేంటి ప్రభువా మరి అంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది వాళ్ళకి, హాస్పిటల్లో చాలా డేంజర్గా ఉన్నారంటే నువ్వు వెళ్ళి ముందు అక్కడికి వెళ్ళు. ఆయన తన వాక్కును పంపి ఏం చేస్తాడబ్బా? డాక్టర్లు ఏమో మా వల్ల కాదు అంటాడు. ఇంకొకరు వచ్చి ఏం కాదంటారు. ఇంకొకరు డబ్బులు లేవంటారు. అరే బాబు డబ్బులతోటి పని లేదు, డాక్టర్ తోటి పని లేదు. వాక్యం అక్కడికి వెళ్ళి రూపం దాల్చి పని చేసుకొని వస్తుందట. దేవునికి స్తోత్రం. వాక్యం వెళుతుంది. ఇప్పుడు వాక్యము అని అనగా ఆయన మాట ఆయన ఆజ్ఞ ఆయన ఎలా చెప్పాడు. అక్కడ ఏమంటాడు? నిష్ప్రయోజనముగా నా దగ్గరికి మరలక్క ఏం చేస్తుందట? అది ఆయన ఏం చెప్పాడు ఏదో చెప్పుంటాడు. ఆయన చెప్పుంటాడు. 41 మీరు చదివితే కనుక 9వ వచనం దగ్గర నుంచి యెషయా గ్రంథంలో చదువుతా. నేను ముందే చెప్పాను, నేను చెప్పాను కదా నీకు, చెప్పాను కదా అంటున్నాడు. 9-10 వచనాల్లో ఆయన ఏం చెప్పాడు అదే చేస్తుందట. సరే ఇప్పుడు యెషయా గ్రంథంలోదే రండి సార్. ఇక్కడ 55-11వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి సార్. దేవానికి స్తోత్రాలయ్యా ప్రభువా నీకు వందనాలయ్యా. నా యొద్దకు మరలక
అది నాకు అనుకూలమైనదని. ఏదమ్మా ఎవరికి అనుకూలంగా ఉన్నదట? ఆయనకు అనుకూలమైన దానిని నెరవేర్చును. అబ్బా, నెరవేర్చును. నేను పంపిన కార్యమును కార్యము అది సఫలం చేస్తుందట. అబ్బా, అందుకని నేను అంటాను, మనస్ఫూర్తిగా ఈ వాక్యాలకు మీరు నేను కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రవక్తలు ఎప్పుడో ప్రవచించారు, ఎప్పుడో యెషయా గారు ప్రవచిస్తే అలాగే జరిగిపోయింది. దావీదు గారు అలాగే ప్రవచిస్తే అలాగే జరిగిపోయింది. ఈ మత్తయి సువార్తలో మీరు ఎక్కువ చూడండి అబ్బా, ప్రతి చిన్నదానికే మత్తయి గారు ఏమంటాడంటే అది ఆల్రెడీ ఆయన ప్రవచించాడు కాబట్టి ఇక్కడ ఇలా జరిగింది అంటాడు. మొత్తం మత్తయి సువార్తలోనే ఎక్కువ అలా రాశాడు. అప్పుడు నేనేమంటున్నానంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా వృధాగా ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వాక్యం వెల్లడి అయ్యింది నీ కోసం. అప్పుడు ఏం కావాలంటే నీ కార్యాలు జరగాలి, నీకు ఆరోగ్యం కలగాలి, నీకు క్షేమం కలగాలి. అమ్మ చాలా కష్టంలో కూడా అలాగ దేవుని మందిరానికి వెళ్ళిన ఒక అమ్మగారు ఉన్నారు, చూసారా? 18 సంవత్సరాల నుంచి ఆమె లూకాసు వార్త 13లో చదువుతాం. ఏమండి, 18 సంవత్సరాల నుండి అంటే రోగంతో ఉండి ఎంత మాత్రమో ఆమె చక్కగా నిలబడలేని మనిషి. ఎట్లా వచ్చేదో మందిరానికి, వేసవికాలం ఎలా వచ్చేదో, వర్షాకాలం ఎలా వచ్చేదో, ఎంత బాధ. అన్ని చూచిన వాళ్ళందరూ ఏమిటో ఈవిడ ప్రార్థనకి వెళుతుంది, ఏమే ఆవిడకి ఏం జరగో, చూడు ఆవిడ అలాగే ఉండిపోయింది, చూడు అంటే ఏదో ఏసిన రాయి కల్లా ఎర్రోడే నెగ్గినట్టు. ఏమండి, ఒక సందర్భంలో యేసయ్య అమ్మగారిని చూచాడు. అమ్మా చక్కగా నిలబడు అని అన్నాడట. చక్కగా నిలబడి అని అనగానే తెలుగు బైబిల్లో రాశాడండి. ఏమంటే దెబ్బతోటి ఆయన ఇలాగ అనగానే వంకర టెంకర ఎక్కడికి పోయిందో నాకు తెలియదు, కానీ ఆ మాటలో నుంచి వచ్చిన శక్తి ఆ బిడ్డకి తాకిన వెంటనే ఆమె చక్కగా నిలబడిన. దేవునికి స్తోత్రం. 18 సంవత్సరాల నుంచి ఆమె ఎంత మాత్రం సరిగ్గా ఉండలేని పరిస్థితి, కానీ ఆమెను ఎవరు బాగు చేశారబ్బా? యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారు. బైబిల్ వాక్యాల్లో మత్తయి సువార్త 8వ వచనంలో మనం చదువుతాం. ఏం చదువుతాం అక్కడ? అయ్యా, మీరు మా ఇంటికి వచ్చే బదులు మీరు మాట సెలవివ్వండి, మా దాసుడు ఏమైపోతాడు? బాగైపోతాడు అన్నాడు. అంతే, ఆ మాట అన్నాడు అలాగా కదా. మత్తయి సువార్త 8వ వచనం మాట సెలవు. అప్పుడు ఆ మాటలో ఏముందంటారబ్బా? ఏముంది? మీరు ఆలోచించే విడుదల ఉందా లేదా, ఆరోగ్యం ఉందా లేదా, ఆశీర్వాదం ఉందా లేదా? అందుకే నేను అంటానా, అరే దమ్మున్న మనిషిలాగా దేవుని వాక్యం పట్టుకుని బతకాలి. అది బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? ఎవడు పడితే వాడు ఏదో కాస్త అటు ఇటు చదవడం, ఇక నామకార్థంగా బతికేవాడు కూడా దేవుడు జాలి పడి వాడికి అన్నం పెడతాడు. కానీ ఏమోనబ్బా, ఈ నామకార్థంగా బతికే వాళ్ళు ప్రభువా అని అప్పుడు గుమ్మం దగ్గర తలుపు కొడుతుంటే, రే మీరెవరో నాకు తెలియదురా అంటున్నాడట. 25వ అధ్యాయం మీరు చదివితే కనుక 10 మంది కన్యకల్లో 5 మంది ఎవరాళ్ళు? బుద్ధి లేని వాళ్ళట. బుద్ధి లేని వాళ్ళు వచ్చేసి కూడా తలుపు కొడుతుంటే, మరి సిగ్గుండొద్దయ్యా, మీరు తలుపు కొడుతున్నారు, ఎక్కడి నుంచి తలుపు తెస్తారు, మీరెవరు, అసలు నేను ఎప్పుడు చూడలేదన్నట్టుగా వాళ్ళని అలాగ ఆపేసినట్టుగా చూస్తాం. నేనేమంటానంటే, ఈ వాక్యం బట్టి నీకు వైరాగ్యం ఉండాలి, ఈ వాక్యం బట్టి నువ్వు సవాలుగా బ్రతకాలి. ఈ వాక్య ప్రకారంగా మాటలు, ప్రవర్తన, నడవడిక మన జీవితంలో నేనంటాను పొరపాట్లు లేవని అన్నాం, కానీ పొరపాట్లు కూడా సరి చేయబడ్డానికి బైబిల్ గ్రంథమే కారణం. అంచేత తన దగ్గరికి వచ్చారనుకో, బైబిల్ వాక్యాల్లో మీరు చూడండి 7వ అధ్యాయం 47 లూకాసు వార్తలో చదివితే, ఆమె విస్తారమైన పాపములు ఏమైందట? ఆమె యేసు ప్రభును ముద్దు పెట్టుకొనుట మానలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థం ఏంటంటారు? అంటే యేసు ప్రభుని బాగా ప్రేమించేశారు అనడానికి ముద్దెట్టుకుందని అనేది కాదు. అక్కడ తనకు అర్థమైంది ఏంటంటే, నాలాంటి జీవితాన్ని ఒకవేళ ఎవరైనా సరి చేయగలిగితే ఈయన తప్ప ఎవరూ కాదని ఆమె గుర్తుపట్టి ప్రభు దగ్గర రావడం వల్ల ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అంచేత నేను చెప్పేది ఏమిటంటే, చూడు సార్, ఒకటి ఆ వాక్యం నీ దగ్గరికి వస్తే చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా బైబిల్ వాక్యాల్లో లూకాసు వార్త 5వ అధ్యాయం సార్ 5వ వచనం దగ్గర నుంచి మీరు చదివితే గనక అక్కడ ఆయన ఏమంటాడో తెలుసా? పేతురు గారు, అయ్యా నేను రాత్రి అంతా ప్రయాసపడ్డాను, సీయోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడ్డాను కానీ మాకేమీ దొరకలేదు, నాకు ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున, ఏమంటున్నాడమ్మా? అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయన చెప్పాను. ఏంటండి? వలలు వేతునని, వల వేతునని చెప్పాను. వారు అలాగు చేసిన అండి, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు, అందుచేత ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు ఇది మీరు ఆ వాక్యాన్ని కంటిన్యూగా ఇంకా చదివితే గనక విస్తారంగా చేపలు పట్టేశారు, అదంతా కరెక్టే. ఆ తర్వాత పేతురు గారు ఏమనుకున్నాడంటే, ఏదో నాకు ఒక్కటి దొరికితే చాలులే అని అనుకున్నాడు. కానీ నన్ను నమ్మిన తర్వాత నీకు మాత్రమే కాదు నాన్న, నీతో పాటు ఇంకెవరుంటే వాళ్ళను కూడా నేనేం చేస్తాను, నీ ద్వారా దీవిస్తాను. అంతే, అక్కడ అదే వచ్చిన. అప్పుడు వాళ్ళు చేపలు పట్టారు, 2 దోణులంతా చేపలు పట్టినట్టుగా అక్కడ మనం చదువుతాం. వాళ్ళు అవన్నీ పోగేశాక తెలుగు బైబిల్లో ఎలా రాశాడంటే, వాళ్ళు అది చూచి విస్మయం పొందిరి. ఏమయ్యారమ్మా? అప్పుడు దేవుని వాక్యం ఏంటో తెలుసమ్మా? 119వ కీర్తన 18వ వచనంలో, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచులాగిన. అంటే బైబిలే ఒక ఆశ్చర్యం, అర్థమైందా? ఈ బైబిల్ పట్టుకుంటే నేను అంటున్నా, చూడు సార్, పేదోడు కాస్త ధనవంతుడు అవుతాడు సార్, అది మర్చిపోకండి. ఏమంటే రోగిష్ఠుడు కాస్త ఆరోగ్యవంతుడు అవుతాడు సార్, నేను చెప్తున్నాను. ఏమంటే ఏమీ లేనివాడు ఏమంటే ఐశ్వర్యవంతుడు అవుతాడు సార్, నేను చెప్తున్నా సార్, నిజం చెప్తున్నా. ఎవరు మన ఇళ్ళల్లో ఎవరు మనల్ని పైకి తీసుకురారు, కానీ బైబిల్ గ్రంథం ఒక్కటి చాలు సార్ మిమ్మల్ని పైకి తీసుకురావడానికి. దేవునికి స్తోత్రం. ఈ విషయంలో మీరు ఎలాగ ఆలోచన చేస్తే అలాగ దేవుడు మీకు సహాయం చెయ్యునుగాక. ఒక్కటి మాత్రం నా రిక్వెస్ట్ ఏంటంటే, చూడు సార్, బైబిల్ వాక్యాల్లో ఇప్పుడు ఆయన నీ మాట చొప్పున నేను వల వేస్తాను అన్నాడు. వల వేస్తే, అరే నాయన, నా మాట అని నువ్వు అన్నావు అంటే ఇక చూసుకో నీకు ఎన్ని అద్భుతాలు జరుగుతాయి, ఇక చూసుకో నీ జీవితంలో ఎన్ని కార్యాలు జరుగుతాయి, ఇక చూసుకో నువ్వు ఆశ్చర్యపడిపోతావు అని ప్రభువారు ఒడ్డునే తిరుగుతున్నాడు. ఆఖరికి పేతురు గారు ఆ చేపలు అవి ఇవి పట్టి విస్మయం పొందిరి. నేను ఒక్కటే అంటాను, నాకు ఈ బైబిల్ చదువుతుంటే విస్మయం చెందాలి, ఆశ్చర్యం ఉండాలి, అద్భుతంగా ఉండాలి. ఏమంటే నేను అంటున్నా, మీరు 34:10 ఏముంది నిర్గమాకాండంలో ఏం రాస్తాడు? నీ ప్రజలందరి ఎదుట. ఎక్కడమ్మా? నిర్గమాకాండం 34:10 వచనం. అమ్మా నేను అంటున్నా, ఇలాగ వాక్యాలు వెళ్ళిపోతున్నాయి కదా, అలా చెప్పుకుంటూ వచ్చేస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నాయి అని అలాగే వదిలేకండి. ఇలాంటి వాక్యాలు ఏం చేయాలో తెలుసా? ఈ 34:10 వచనం ఉందనుకో, ఒక్క నిమిషం సార్, అప్పుడు నేను అంటాను, A4 సైజ్ పేపర్ తీసుకోండి అబ్బా, పెద్ద పేపర్, పెద్దది A4 అంటే అది చిన్నదే కాబోలు. సరే, ఎవరికైతే మీ చేతులతోటే మీరు రాసుకోవాలి. నేను భలే రాస్తాను, కలర్ రాస్తాను, సూపర్ చేసుకుంటా. ఒక వాక్యాన్ని అలాగ కళ్ళుకు అలా కనిపించేసేదోటి ఉండాలి. మీరు ఏం చేయండి అంటే 34:10 వచనం ఎట్టా రాస్తారో రాసుకోండి. ఎక్కువ మీరు ఎక్కడ తిరుగుతారు? ఎప్పుడు బజార్లో తిరుగుతారా? కాదు, మీ ఇంట్లో ఎక్కువ ఎక్కడ? ఫ్రిడ్జ్ దగ్గర, లేకపోతే ఎక్కడ? అప్పుడు ఏం చేయండి అంటే అక్కడ బోర్డు ఇలాగ అంటించండి, ఇలాగ 34:10 వచనాన్ని అంటించండి. అక్కడ రాసి కలర్ వేసి, అది నీ చెయ్యి రాత అయి ఉండాలి. అప్పుడు నీకు ఈజీగా అర్థమవుద్ది. నువ్వు చూస్తూనే ఉండి ఆ బోర్డులో చదువుతా పడతా, కంట్లో పడుతుంది, హృదయంలో పడుతుంది, నోట్లో పడుతుంది. ఆ వాక్యం మీదకి వచ్చి ఒకరోజు మీ వాళ్ళందరూ ఆశ్చర్యపడేటట్టుగా మీ ప్రజలందరి ఎదుట, ఎవరు ఎదుటట? నేను చెప్తున్నా, ఎన్నో సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చా, వాక్యాలు చెబుతూ ఉన్నా. ఏమో వాక్యాలు పట్టుకొని నిజంగా బతికిన వాళ్ళు ఎవడు పేదోడు ఇక్కడ లేడు అని నేను అనుకుంటా. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో ఏం చదివారు సార్ మీరు? ఆ 34:10 ప్రకారంగా ఆయన మీకు మీ ప్రజలందరి ఎదుట అద్భుతమైన కార్యము చెయ్యునుగాక. ఆ వాక్యాన్ని ఒకసారి పట్టుకుందాం. ప్రభువా, నేను నీ బిడ్డను కాబట్టి నా ప్రజలందరూ చూడాలి, నా వాళ్ళు
చూడాలి, నా విరోధులు చూడాలి, నా కష్టంగా ఉన్నటువంటి వాళ్ళు, నా మీద పడి ఏడ్చే వాళ్ళు, వాళ్ళందరి మధ్యలో నువ్వెవరవో తెలియాలి, అది నాకు కావాలంతే అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటా, మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు కూడానమ్మా నా విషయంలో కార్యం జరగాలి అని అంటే ఇవి వాగ్దానాల కింద మీరు పట్టేసుకోవాలి, వాటిని తరచుగా మాట్లాడాలి. ఏమి లేదబ్బా, ఎంతకన్నా నేను ఏమి చేయలేను, ఈ వాక్యమే పద్దాకా చదువుతా. అది మనం చదువుతున్నాం కదా, ఇప్పుడు 2వ కొరింథీయులకు రాసిన బదులుగా 1వ అధ్యాయం ఏమండి 20వ వచనంలో వాగ్దానాలు ఎన్నున్నా అవన్నీ యేసుక్రీస్తునందు అవునన్నట్టుగా ఆమేనన్నట్టుగా. అంటే అవును ఆమేనంటే ఏంటంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ ఓకే. ఆమేనంటే అర్థం ఏంటి? జరుగుతాయి, అదే అర్థం. అయిపోతాయి, పనులు అవుతాయి, అదే అర్థం. అక్కడ ఆమేనంటే అర్థం అదే. తెలుగు బైబిల్ ప్రకారంగా ఉన్న అర్థం అదే. అందుచేత నీ విషయంలో దేవుడు ఆమేననుగాక, ఆమేననుగాక. ఏవేవైతే పనులు ఆగిపోతున్నాయో ఈ బైబిల్ నీ జీవితంలో పెద్ద కార్యమే చెయ్యునుగాక, ఓహోకో మించిన కార్యం అవి తలపెట్టడానికి ఈ బైబిల్ చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక అమ్మగారు నాకు తెలుసు, ఆ అమ్మగారికి పిల్లలు లేరు అనేది వారికి ఉన్న సమస్య. ఎప్పుడు చూసినా అమ్మగారిని చూడగానే ఆ బిడ్డకి పిల్లలు కావాలనే ముఖం, కానీ పిల్లలు లేని పరిస్థితి. ఒక సందర్భంలో నేను అంటున్నాను, అమ్మా ఓ పని చేయొచ్చు కదమ్మా, మీరు ఎందుకైనా మంచిది 1వ సమూయేలు గ్రంథం ఉంటుంది చూసారా, అక్కడ 1వ అధ్యాయం కొంచెం మీరు ఓపికగా మీరు చదువుతూ ఉండండి అమ్మా, చదువుతూ ఉండండి. నిజంగానండి చదువుతూ ఉండండి. ఎన్ని రోజులు చదివిందో కానీ మొత్తానికి ఒకసారి మాకు ఫోన్ వచ్చింది. ఏమిటా ఫోన్ అంటే, అయ్యారండి మొన్న మధ్యకాలంలో మీరు ఇక్కడ మీటింగ్కి వచ్చారు, మీరు ఈ వాక్యం చదవండి అన్నారు, మేము చదువుతాం. అప్పుడు కూడానండి ఆవిడ వాళ్ళ ఇంటికి బలవంతంగా మీటింగ్కి వెళ్తున్నాం, మేము బలవంతంగా ప్రార్థన చేయడానికి రమ్మంటే నేను అన్నాను, అమ్మ పరిస్థితి ఇలా ఉందని చెప్పి, సరే దేవుడు తప్ప మన జీవితాలమ్మా మగవాళ్ళల్లో గొడ్డుతనం ఉన్నా, ఏమండి మగవాళ్ళల్లో కాదు ఆడవాళ్ళల్లో గొడ్డుతనం ఉన్నా, రెండింటిని సెటప్ చేసేది ఈ బైబిల్ గ్రంథమే, ఇదొకటే. అప్పుడు ఈ అధ్యాయం చదువుతూ ఉండమ్మా అని చిన్న ప్రార్థన చేసి వచ్చాం. కానీ విచిత్రం, చాలా సంతోషం, ఏమండి ఎంతగా ఆ బిడ్డకు పేరు పెట్టడానికి మేమే వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి. అంటే ఆ కార్యాలు చేయడం ఈ బైబిల్కి చేతనైనట్టుగా ఎవరికి కుదరదమ్మా. దేవునికి స్తోత్రం. అంచేత సార్ ఇప్పుడు నేను ఇంతకీ ఎన్ని వచనాలు చెప్పాను? ఒకటి, బైబిల్ మీరు బాగా చదవండి, ఏమండి మీకేమవుతాయి? ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. రెండవది, బైబిల్ని మీరు బాగా చదవండి, అప్పుడు మీకేమొస్తాయి? ఏమండి ధైర్యం వచ్చేస్తుంది. ఆ తర్వాత బైబిల్ మీరు బాగా చదవండి, చదవడం అంటే పాటించండి, అప్పుడు మీకు పెద్ద పెద్ద అద్భుత కార్యాలు జరిగిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇంతకీ ఇప్పుడు ఇందాక ఒక వచనం చదివా, 107వ కీర్తన 20వ వచనం మర్చిపోకండి. ఆయన తన వాక్కును పంపి ఏం చేశాడమ్మా? ఆయన తన వాక్కును పంపి, ఇప్పుడు అదే మనం చదువుతున్నాం 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనంలో ఏం చదువుతున్నాం? అయ్యా మీరు మాట సెలవివ్వండి, మా దాసుడు బాగైపోతాడు అంటే అప్పుడు ఆయన వాక్యం వెల్లడయ్యింది, బయటకు వచ్చింది. అది వెళ్ళి ఆ ఇంట్లో రోగిష్ఠుడిగా ఉన్నవాడిని తాకింది, వాడు బాగైపోయాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దీంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, వాక్యం వెళ్ళగానే అక్కడ ఆరోగ్యం వచ్చునుగాక. ఏం రావాలబ్బా? చెప్పండి అబ్బా, చెప్పాలి. ఆరోగ్యవంతులుగా ఉన్న మన జీవితాన్ని ఏమండి ఈ వాక్యం ఇంకనో ప్రభావితం చెయ్యునుగాక. సంతోషంగా చెప్పండి అబ్బా. ఏమండి వాక్యం మిమ్మల్ని ఎలా ఉంచుద్దట? ఎలాగా? సరే, 3 రెఫరెన్స్లు అన్నా చదువుదాం. 119వ కీర్తన 70వ వచనం ఒకసారి చదవండి సార్. 119వ కీర్తన ఒకసారి అది చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక చదవండి. అందులో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్యమే మనం చూస్తాం. వారి హృదయము ప్రభువు వలె మందముగా ఉన్నది. సార్ 72 చదవండి సార్, 72 చదవండి. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే ఏం రాశారండి? చదువు. వేల కొలది వెండి బంగారం నాణముల కంటే, వేల కొలది వెండి బంగారముల నాణముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీవిచ్చిన అప్పుడు ధర్మశాస్త్రం అంటే వాక్యం మనిషికి మేలు చేస్తుందా కీడు చేస్తుందా? అదే పట్టుకోవాలి. 70 వచ్చిన ఇప్పుడు 2 సార్లు మళ్ళీ ఇందాక చదివారు కదా. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది.
నేను నీ ధర్మశాస్త్రమును బట్టి నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. అప్పుడు అమ్మ వాక్యం ఎవరిలో ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, మీకు ఈ మాట చూడండి అబ్బా. ఇప్పుడు ఇలాగ అనగానే ఏమన్నారు సార్ అక్కడ 70వ వచనంలో, నేను నీ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఆనందించుచున్నాను, అంతే కదా. సరే, అందులో మీరు 77వ వచనం కూడా చదవండి. అందులోనే నీ 77వ వచనం, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. అంటే ఇప్పుడు అమ్మ ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం, ఆయన మాటలు కనుక మనకు వచ్చినాయి అనుకో, మీరు సంతోషంగా ఉంటారట, మీరు ఆనందంగా ఉంటారట. ఎలా ఉంటారట? సంతోషము, ఆనందం, ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? ఎక్కడి నుంచి రావాలి? ఆరోగ్యంగా ఉంటేనే. అర్థమైందా? ఏమో మీరు ఆలోచన చేయడబ్బా. ఇప్పుడు నేను రోగిష్ఠుడిగా ఉన్నాను అనుకో, నెత్తి మీద కిరీటం పెట్టుకుని తిరగడానికి కుదురుతుందా? బలహీనుడిగా ఉన్నాను, లంకనాలు కట్టిన బండిలాగా ఉన్నాను, అప్పుడు నెత్తి మీద కిరీటం పెట్టుకొని నాకు కిరీటం ఉంది అంటే ఎవరికి కావాలి? రోగిష్ఠుడు, జాగ్రత్త, మడి ఇరిగిపోద్ది మరి కాదా. అప్పుడు ఎవరికి ఈ వాక్యం ఎవరిలో ఉంటుందో వాళ్ళబ్బా సంతోషంగా ఉంటారట. ఇంకో మాట ఇలాగ అన్నానని ఏమనుకోకండి. ఏమండి, దేవుని వాక్యం ఉండడం వలన మనం అందంగా ఉంటాం. ఎలా ఉంటాం చెప్పండి అబ్బా. అందం అనగానే మా ఆడోళ్ళే మేమే అని అంటారు. మీరే కాదు, మగాళ్ళు కూడా ఎలా ఉండాలట? బైబిల్లో ఉన్న ఒక ప్రత్యేకత ఉంది సార్. దావీదు ఎలాంటి వాడు? దావీదుని మీరు చూశారనుకో, అతను ఎలాంటి వాడు? అందరికంటే చాలా స్పెషల్గా కనిపిస్తాడు అని ఉంటుంది. ఇది ఒక సిస్టమ్ ఉంది. ఏమో దేవుని వాక్యం మీ దగ్గరికి వచ్చాక చొట్టబొగ్గలోళ్ళు కూడా ఎలాగ రావాలి? బూర్లు తిన్నా అబ్బుగ్గల్లాగా అవ్వాలి, అంటే నవ్వుతూ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వాక్యం లేనోలేనమ్మా, ఎండిపోయిన చేలు ఎలాగుంటాయి అలాగుంటారు. అదే వాక్యం ఉందనుకో, చేనుకి నీరున్నట్టుగా ఎలాగుంటాయి అప్పుడు చేలు? ఏపుగా ఉంటాయి. అట్లా మన బతుకులు హ్యాపీగా ఉంటాయి. అందుకే నేను అంటాను, మనస్ఫూర్తిగా బైబిల్ని పట్టుకొని బ్రతికే మనిషి కావాలి ఈ రోజుల్లో, యథార్థంగా. ఎందుకంటే ఈ బైబిల్లో నేను కనీసం లేదంటే 9 పాయింట్లు చెప్పాలి. అవి ఇంట్రొడక్షన్ పాయింట్లు. అవి ఏంటంటే, దేవుని వాక్యం అనగానే అందులో చచ్చు ఉండదు, పుచ్చు ఉండదు. అర్థమైందా? అది యథార్థమైనది. 19వ కీర్తన 7వ వచనం దగ్గర నుంచి చదివితే అక్కడ మనకు ఆ వచనాలు చదువుతాం. 19వ కీర్తన, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ఏమైందమ్మా? అది యథార్థమైనది. చూడు సార్, దేవుని వాక్యంలో యథార్థత ఉంటుంది. దేవుని వాక్యంలో నేను ఇంకా ఇలాంటి వచనాలు చాలా చెప్పచ్చు. ఇంట్రొడక్షన్ పాయింట్స్లో అవి 9 పాయింట్స్ ఉన్నాయి. కానీ ఒక్కటి నేను అంటాను, ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా నువ్వు ఇప్పుడు ఎలాగ ఉండాలంటే ఆరోగ్యవంతుడిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి అబ్బా, మళ్ళీ చెప్పండి అబ్బా. ఎందుచేత అని అన్నారనుకో, ఇదో అమ్మ ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. దేవుని వాక్యం మీలో ఉంటే దెయ్యం ఎక్కడ ఉంటుంది చెప్పండి? నేను ఎలాగైనా ఈరోజు 500 ఇస్తాను ఎవరికైనా సరే. ఓ పాయింట్ అడుగుతాను ఆఖరిగా, ఎవరు చెప్తారో వాళ్ళకి 500 ఇస్తా. కానీ ఒక్క పాయింట్ ఇప్పుడు మీరు వినండి. మీలో దేవుని వాక్యం ఉందనుకో, అప్పుడు దెయ్యం ఎక్కడ ఉంటుంది? సైతాన్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది అన్నారు సార్? పాదాల కింద అంటున్నారా? పోన్లే, ఈయనకి ఏదో వాక్యం అర్థమైంది. మీరు చెప్పండి అబ్బా, మీరు ఎవరైనా చెప్పండి. బయట ఉంటుంది అంటారా? అయ్య బాబా, అది కూడా మరి అవును, మరి ఆడేలా ఉంటాడు లోపల. సరే, అది కూడా ఓకే. నేను ఒక్కటి చెప్పనా, ఏమండి, దేవుని వాక్యం మీలో ఉంటే ఏమండి, అప్పుడు సైతాన్ మీ వెనక్కి పోద్దట. ఎక్కడ పోద్ది? వాక్యం లోపల ఉంటే వాడు వెనకపోవాలి. బైబిల్ వాక్యాల్లో మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, 7వ వచనం, 11వ వచనం, ఈ 3 వచనాలు చదివితే కనుక యేసయ్య ఏమంటాడో తెలుసా? సైతానా పో, వెనకపో అన్నాడు. ఎందుకంటే వాక్యం లోపల ఉంటే వాడు ఇక్కడ మనలో ఉండడానికి వాడికి ఛానల్ లేదు. మీకు ఓ మాట చెప్తాను, ఈ వాక్యం ఉందనుకోండి మన లోపల, ఈ వాక్యాన్ని బట్టి మనిషి చాలా ప్రత్యేకమైన వాడిగా మారిపోతాడు. ఇంకా వేరే రకంగా మీరు పైకి వద్దామని అనుకోకండి. అర్థమవుతుందమ్మా? అంటే ఎలాగా? ఎవరినో కాక పట్టుకుందాం, ఎవడెనకాలో పడదాం, ఎవరినో బతిమాలదాం, ఎవరినో పొగుడుదాం, వద్దులేండి. ఇవన్నిటి వల్ల ఒకరోజు నీకు ఆయాసం వస్తుంది. దాని బదులు బైబిల్ని క్షుణ్ణంగా చదువుకో, ప్రార్థన చెయ్యి. ప్రభు ఇక నేను ఎప్పుడు కూడా ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్గా ఒకసారి వాచ్ నైట్ సర్వీస్ జరిగింది. అది జనవరిలో జరుగుతుంది కదా, 1వ తారీఖు, అదే 31 నైటు, డిసెంబర్ 1వ తారీఖు. ఆ రోజు 31వ తారీఖు
తారీఖు డిసెంబర్లో మేము వాగ్దానాలు అన్నీ అయినాయి, అంతా అవుతున్నాయి. రాత్రి మేము చర్చిలోనే ఉన్నాం, ఎందుకంటే తెల్లారవగానే అది 1వ తారీఖు కదా, అందుచేత వాచినట్టు సర్వీస్ అయిపోయింది. నేను అనుకుంటున్నాను, అరే తెల్లారైపోయింది, మళ్ళీ ఇప్పుడు ప్రేయర్కి వెళ్ళాలి కదా. మేము ఉదయం 7 ఆ ప్రాంతం వరకు అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రెడీ అయ్యి రావాలి. తీరా ఇంటికి వెళితే ఏమండి అక్కడ పెద్ద పాము, అది మా గుమ్మం దగ్గర చచ్చిపోయి ఉంది. అప్పుడు నేను, వీళ్ళందరూ కంగారు పడుతున్నారు, కానీ నేను కంగారు పడలే. నేను అప్పుడు ప్రభుతో అంటున్నాను, రాత్రి అంతా నీ పని మీద నేనుంటే నా పని మీద నువ్వు ఉన్నావు ప్రభువా. అంత పెద్ద పాముని నేను చంపలేను, నేను చాలా ఆటలు చంపినా అంత పెద్దదాన్ని అయితే నేను చంపలేను. అక్కడ దాన్ని కరిసేసి ఆ ముక్కల కింద కరిసేసిన మా కుక్క అక్కడ ఉంది. అది నేను అనుకోను, బాబోయ్ ఇది కరిసేసింది, దీని దగ్గరికి వెళ్ళి ఇలా ముట్టుకుంటే అది మనల్ని కొరుతుంది, అంటే అంత డేంజర్ పాముని. అంటే నేను అంటున్నా, మీరు ప్రభు పని మీద ఉండండి. ప్రభు ఎవరి పని మీద ఉంటారు? మీ పని మీద ఉంటాడు. ఎవరి పని మీద ఉంటాడు? నిజంగా నేను చెప్తున్నాను. అప్పుడు ఇలాగ అయ్యింది. తర్వాత అప్పుడు మా వాళ్ళకి చెప్పాను, రే ఆలోచన చేయండి రా, దేవుని పని మీద మనం ఉంటే మన పని మీద ఆయన ఉంటాడు రా, ఆయన చేసేస్తాడమ్మా, ఆయన చేసేస్తాడు. ఆల్రెడీ ఇప్పుడు మీరు నమ్మనా నమ్మపోయినా మీ పనులు అయిపోయినాయి. అలా నమ్మండి, అలా విశ్వసించండి. ఈ వాక్యానికి అలాంటి దమ్ముంది, అలాంటి ప్రత్యేకత ఉంది. ఇది నమ్మకుండా మనమేమనుకుంటున్నామంటే, ఏమోనండి అవుతుందని అనుకుంటున్నామండి అని అనుకుంటా. కాదబ్బా, బైబిల్ని పట్టుకొని ప్రభువా ఈ విషయంలో నువ్వేం చేస్తావు నా విషయంలో అని అడుగుతూ ఉంటే ఆయన కార్యాలు చేసేవాడిగా మన విషయంలో ఆయన పని పూనుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఆ వాక్యం ద్వారా మనకి ఏం వచ్చేస్తుంది? ఇప్పుడు ఆరోగ్యం వచ్చేస్తుంది. ఏమొస్తుందమ్మా? అప్పుడు బాగా గుర్తుపట్టాలి. జనరల్గా ఇందాక నేను చదివించాను 3వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన గ్రంథంలో శ్రమ అయినా బాధ అయినా 10 డేస్ అన్నాడు. నేను అంటాను అది ఏ లెక్కో, నాకు ఇంకా దాని మీద పట్టు సాధించాలని నాకు ఉంది. కానీ అబ్బా ప్రభు ఒక్క నిమిషం నాకు దూరం అయితేనే మనం అంత మాడి మసి అయిపోతాం. 10 డేస్ అంటున్నాడు ఏంట్రా బాబు, ఇదేదో పెద్ద లెక్క ఉంది, చదవాలి, దాని మీద పరిశీలన చెయ్యాలి అని అనిపిస్తుంది. సరే, ఇంకొక వాక్యాన్ని నేను చెప్తాను. ఇది కూడా చూడండి సార్, ఎలాగా 18:30 చదవండి. కీర్తన 18:30 వచనం. అలాగే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 24వ వచనం కూడా దేవుడు యథార్థవంతుడు, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణజొచ్చు వారందరికీ ఆయన కేడము. సరే, అక్కడ అలా ఉంది కదా. 5:24 చదవండి యెషయా గ్రంథం. తెలుగు బైబిల్కి వచ్చేటప్పటికి అట్లాగా మనం చదువుతాం. చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని. ఎవరమ్మా మన దేవుడు? ఎవరమ్మా? అప్పుడు ఈ వాక్యాన్ని మీరు ఎలాగ అర్థం చేసుకుంటారో కొంచెం మీరు గమనించండి. ఈ బైబిల్ గ్రంథం ఏంటి అంటే ఇది పరిశుద్ధమైనది. ఏది చెప్పండి అబ్బా? పరిశుద్ధం. చెప్పండి. మీరు ఇంకా దీనికి అనుకూలమైన వచనాలు ఇంకా నేను చెప్పాలి అన్నట్టుగానే ఉన్నాయి. పరిశుద్ధమైనది కదా. దీంట్లో ఇంకా చదివితే 2వ సమయాలు 22:31 వచనం, అది కూడా మీరు చదివితే అక్కడ కూడా మనకు ఒక ఆలోచన చూస్తూ ఉంటాం. ఏమిటంటే ఆయన వాక్యము, పరిశుద్ధ గ్రంథము అది నిర్మలమైనది, చాలా చక్కటి మాట, లేదా పరిశుద్ధమైనది, ఇంకా చాలా చక్కగా చెప్పాలి అనుకుంటే స్వచ్ఛమైనది. ఇవన్నీ కూడా ఏ పదం? హోలీ. ఏమనాలి చెప్పండి అబ్బా? సరే, ఇప్పుడు వినండి. దేవుని వాక్యం ఎటువంటిది చెప్పండి? పరిశుద్ధ వాక్యం చెప్పండి, చెప్పాలి అమ్మా. పరిశుద్ధమైనది. ఏది ఎంతమంది చెప్తారు? పరిశుద్ధ గ్రంథం అనే టైటిల్ చూసారా? ఫస్ట్ అట్ట మీద చదువుతాం కదా, పరిశుద్ధ గ్రంథము అంటే ఎలాంటిది? అది అందులో కల్తీ ఉండదు, అందులో వేరే చెత్త ఉండదు. చాలామందికి తెలియక బైబిల్ గురించి ఆడెవడో ప్రకృతి సంబంధం మాట్లాడతాడు, ఆడు డిబేట్లో అక్కడక్కడ. వాడికి ఏమైనా ఆత్మ సంబంధమైన విషయాలు ఆడి ముఖానికి ఎప్పుడైనా, ఆడి జీవితంలో ఎప్పుడైనా అర్థమవుతాయంటే ఆడికి అర్థం కావు. ప్రకృతి సంబంధికి బైబిల్ వాక్యాలు అవగాహన కావు అని రాశాడు.
ఆడు కూడా డిబేట్లు పెట్టి మామూలు వాళ్ళు తీసుకొచ్చి అక్కడ నేను నెగ్గాను చూసారా అని ఆ డబ్బా కొట్టుకుంటా ఉంటాడు. ఇది వేస్ట్ అబ్బా. కానీ బైబిల్ వాక్యాల్లో ఈ పరిశుద్ధమైన వాక్యము ఎవరైతే దీన్ని పట్టుకొని బ్రతుకుతారో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం సార్ 25 నుంచి ఒకసారి చదువుతారా? 25 నుంచి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 నుంచి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, అది కలంకమైనను, అది ఏంటంటే కలంకమైనను మడత అయినను, ఏంటండి ముడత అయినను, కలంకం అయినను ముడత అయినను, అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను. అమ్మా ఎలా ఉండాలట? ఆయన పరిశుద్ధ గ్రంథం ఇది బైబిల్ వాక్యంలో చూస్తున్న వాక్యం అంటే ఏంటంటారు? ఇట్ ఈస్ ద హోలీ అనే మాట మర్చిపోకండి. ఇది పరిశుద్ధమైనదే. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథము పుణ్యమా అంటూ నువ్వు నేనేమవుతున్నా తెలుసా? మచ్చపోతుందట, ముడత పోతుందట, కలంకాలు పోతున్నాయట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు బ్యూటీ పార్లర్లకు ఎందుకు వెళ్తున్నాం చెప్పండి? మచ్చలు ఉన్నాయండి, ఒళ్ళు పోయినట్టు ఉందండి, ముడతలు వచ్చినట్టు ఉందండి. ఇదే కదా మన బాధ. బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళి కానీ ఆడు చూడు, ఆడిదేం పోయింది పీకేస్తాడు ఇలాగలాగా అవి రాసేసి ఎండగట్టేసేసి కళ్ళు మూసుకొని అలాగ ఉండండి. ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉంటాను, అక్కడ కొంతమంది ఇలాంటివి చేయించుకొని వస్తారు కదా, ఇక వాళ్ళ బాధలు చూడాలి. ఆడు అరగంట అంటాడు, ఈ మధ్యలో ఆడు ఛాయ్ తాగుతాడు, బయటకు పోతాడు, మళ్ళీ విచిత్రం. కానీ యావరేజ్గా ఆ బ్యూటీ పార్లర్లో ఎలా ఉండాలంటే మనం అందంగా తయారవ్వాలని ముఖం కోసం వాడు ప్రయాసపడతారు, అంతే కదా. సరే, ఇప్పుడు వాక్యం ఏం చేస్తుంది? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మన దరిద్రతను అంతా తుడిచేయడం వల్ల, మనకున్న మచ్చ ముడత కడిగేయడం వల్ల అప్పుడు మీరు ఎలాగ ఉండాలి? ఫేర్గా ఉండాలా వద్దా? జిడ్డు మొక్కలు వేసుకొని ఉందామా? జిడ్డు మొక్కలు అంటే తెలుసా? అలాగ ఉంటారు. అసలు కొంచెం కూడా ప్రకాశంగా ఉండవేటరా అంటే అది ఎప్పుడూ ఒళ్ళిపోయిన ముఖం అది కదా, లాభం లేదు. ఈ బైబిల్ వచ్చాక నువ్వు ప్రకాశంగా ఉండాలట. మీ పిల్లల్ని చూడండి, కొంచెం వాళ్ళ నలతగా ఉంటే ఊరుకుంటామా? వాడిని ఎలాగొకలాగా తెప్పరలు చేసి ఏంట్రా ఏం బాధరా అవి ఇవి చెప్పి పంచుకొని వాడిని నవ్వేదట్టుగా చేస్తాం. అట్లాగే ఈ బైబిల్ ఏం చేస్తుందంటే మనలో మచ్చ ముడత డాగు కలంకం అట్టిది మరి ఏదైనా ఉంటే అది తొలగించేదే ఈ వాక్యం. దేవునికి స్తోత్రం. అంచేత నేను ఒకటే అంటాను, అమ్మాయా ఈ బైబిల్ వచ్చాక ఆరోగ్యం పెరిగిందిరా బాబు. నేను చాలామందికి హెల్ప్ చేస్తూ ఉండేవాడిని, అప్పుడప్పుడు ఇప్పుడు చేస్తూ ఉంటాను. కానీ ఒకప్పుడు కాలంలో నాకు కొన్ని లెటర్లు వస్తూ ఉండేవి. ఇప్పుడు లెటర్లు లేవు కదా, ఇప్పుడు మెసేజ్లు పెడుతున్నారు. ఆ లెటర్లో ఒకడు రాశాడు, చాలా బాధకరమైన బాధ. అయ్యా మీరు పంపిన ఈ ఆర్థిక సహాయం వల్ల ఈరోజు నేనంటూ తినగలిగే మనిషిగా ఉన్నాను, నేనంటూ ఈరోజు అంటే ఆయన ఎంతగా అంటే ఇప్పుడు ఆ లెటర్ చదవగానే మళ్ళీ తిరిగి 3-4 రెట్లు డబ్బులు పంపాలన్నట్టుగా రాశాడు అతను. ఆ లెటర్ నా దగ్గర ఇప్పుడు ఉంటుంది, అది గుర్తు కోసం పెడతాను అలాంటివి. కానీ అందులో ఎలా రాశాడంటే, మీరు పంపిన ఆహారం అదే దానివల్ల కనీసం నేను బాత్రూమ్కి వెళ్ళగలుగుతున్నాను అన్నాడు. అంటే ఏంటి? తిండి లేక ఎండిపోయినట్టు అతను రాశాడు. నేను అంటున్నా, ఈ బైబిల్ వచ్చాక మీరు నవ్వుతూ ఉండాలి. ఎలాగ ఉండాలమ్మా? ఆరోగ్యంగా ఉండాలి, మచ్చలు పోవాలి, ముడుతులు పోవాలి, కలంకం పోవాలి. నేను అంటాను, ఎవరి మీద మనం ఏడవకూడదండి. ఏమండి, మన మీద ఏడిసేవాళ్ళు ఉంటే ఉండుగాక, కానీ మనం మాత్రం ఎవరి మీద ఏడవద్దు. దేవుడు మనల్ని అలా ప్రత్యేకంగా కాపాడునుగాక. ఆమేన్. అయ్యగారు టైం అయిపోయిందండి, ఏమండి అయిపోతుంది. ఇంకొక పాయింట్. ఓకే, ఇది ఇర్మియా గ్రంథం సార్. ఇర్మియా గ్రంథం 23-29 వచనం ఒకసారి చదవండి. ఇటు సైడ్ చూస్తున్నాం, అది అటుపక్కన ఏంటంటే బైబిల్ వాక్యాల్లో చూడు సార్, మత్తయి సువార్త 24-35 వచనం ఒకసారి చదవండి సార్. అటు 35 వచనం, ఇటేమో 29 వచనం. మత్తయి సువార్త 24-35 వచనం ఏమని రాశాడు అక్కడ? ఆకాశమును ఆకాశము భూమి గతించినను నా మాటలు ఏ మాత్రమును గతించిపోవు. అయితే ఈ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే గాని. సరే, ఇప్పుడు ఇక్కడ మనకు ఒక్క పాయింట్ ఏంటంటే, ఆకాశము కన్నా భూమి కన్నా దేవుని వాక్యం ఎలాంటిది? శక్తి కలిగినది. ఎలాంటిది అంటున్నాడు ఇక్కడ? ఉందా? అలాగుందా? ఆకాశమైనా భూమైనా గతించిపోవచ్చు, కానీ నా మాటల్లో
ఏది కూడా పోవడానికి వీలు లేదు. అదే కదా మనం చదువుతాం. సరే, అలా కాకపోతే ఇంకో వచనాన్ని చదువుదాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం గురించి అక్కడేమంటున్నాడు? అక్కడ ఎలా రాశాడు అక్కడ చూడండి సార్. 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై ఇక వినాలబ్బా బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటే అంటే ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు మళ్ళీ వాక్యం ఏమంటున్నాడు అక్కడ? బలము గలదై చెప్పాలి. బలము గలదై దేనికంటే? ఆకాశం కంటే. దేనికంటే? భూమి కంటే. నేను ఎందుకు అలాగంటున్నానంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా ఈ ఆకాశం కానీ భూమి కానీ ఇంకేది ఉంటే ఉండుగాక ఇవన్నీ ఆ వాక్యము వలనే కలిగినాయి అని రాశాడు అక్కడ. అది అక్కడ పాయింట్. అది అప్పుడు వాక్యానికి ఏముంటుంది అంటే బలం ఉంటుంది. వాక్యానికి ఏముంటుంది అంటే శక్తి ఉంటుంది. సార్ బైబిల్ 2వ తిమోతికి రాసిన పత్రిక ఇది చదవండి సార్. 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుతారా? అక్కడ తిమోతి గారికి పౌలు గారు చెప్పే ఒక మాట ఉంది. దేవునికి స్తోత్రం. 2వ తిమోతికి రాసిన పత్రిక చదవండి సార్. అక్కడ వచనాన్ని మనం చూచే తీరాలి. 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను ఏదమ్మా శక్తి చెప్పాలి. శక్తిగల మళ్ళీ చెప్పాలబ్బా. శక్తి కలిగిన మళ్ళీ చెప్పండి అబ్బా. శక్తి కలిగిన అంటే ఇప్పుడు దేవుని వాక్యం గురించి ఏమన్నాడు? ఇట్ ఈస్ అ పవర్. ఎట్టాంటి పవర్ అంటే ఇట్ ఈస్ అ పవర్. దాన్ని ఏని అని అనాలన్నమాట. దేనికన్నా కూడా శక్తి కలిగినది ఏదట? వాక్యమే. అప్పుడు ఈ వాక్యం మీ లోపల నా లోపల ఉండాలి. అప్పుడు దేవుని వాక్యం ఉంటే ఇందాక నేను ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాక్యం ఉన్నందుకు మీరు ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? అప్పుడు ఈ వాక్యం మీ లోపలికి వచ్చిందంటే ఇప్పుడు మీరు ఎలా ఉండాలంటే బలంగా ఉండాలి. ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి. వాక్యం వచ్చింది అని అనగానే అప్పుడు మన సంభాషణ, మన మాటల్లో ఏంటో వీళ్ళు మనలాగే ఉన్నట్టుంటారు కానీ వీళ్ళు ప్రతి చిన్నదానికి ఏం వాడతారు? వాక్యాన్ని వాడతారు. అది మీరు బైబిల్ వాక్యాల్లో 3వ అధ్యాయం 8వ వచనమా ఎఫెసీయులకు రాసిన ఎస్తేరు గ్రంథంలో చదువుతాం. 3వ అధ్యాయం 8వ వచనంలో మన దేశంలో ఒక రకమైన ప్రజలు ఉంటారు. వాళ్ళ పద్ధతులు మన పద్ధతులు ఒకటి కాదు. వాళ్ళు ఆలోచన అదే వాళ్ళ థియరీ అంతా మనకలాగా ఉండదు. వాళ్ళు వేరే అని రాశాడు అక్కడ కదా. 3:8లో మనం అదే చదువుతాం. నేనేమంటానంటే దేవుని వాక్యం పట్టుకుని బ్రతికే వాళ్ళు వేరుగా ఉంటారు. అప్పుడు మీరు ఎలా ఉండాలి? తడపల్లాగా ఉండాలి, బలమైన వాళ్ళలాగా ఉండాలా? తడపలంటే తెలుసా? తడపంటే తెలుసా? తెలీదా? అమ్మయ్య తెలియనందుకు స్తోత్రం. తెలుసా? అటు ఆంధ్ర సైడు లేదా మా తమిళనాడులో తాటి చెట్టి లాగుతారు. అట్లా ఆ మట్టలు తీసి వాటిని ఎండబెడతారు. అవి నీళ్ళల్లో ఆరబెడతారు. ఆ నీళ్ళల్లో నానబెట్టి తర్వాత ఆరబెట్టి కడతాక పనికొస్తాయి. నేనేమంటున్నానంటే సార్ ప్రభు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు బలంగా ఉండాలా, ఎండిపోయినట్టు ఉండాలా? గట్టిగా చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్పండి అమ్మా. నేను ఇంకో మాట చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎలాగైనా సరే ఈ వాక్యాన్ని బట్టి మీరు ఇప్పుడు బలంగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 23 సార్ 29 ఇందాక చెప్పాను నేను. అది చదవండి సార్. 29వ వచనం ఏమన్నట్టున్నాడు అక్కడ? నా మాట అమ్మా చెప్పండి అమ్మా. నా మాట ఏందమ్మా? ఏంటట? తర్వాత అమ్మా ఎంత కఠినాత్ముడైనా ఇక్కడికి వచ్చేకాడు మారాలి. అర్థమైందా? అప్పుడు చూడు సార్, దేవుని వాక్యం బలమైనదని చదివాం కదా. మరి ఎందుకురా బాబు ఆ బలం అంటే మొండిగా ఉండే మనుషులను కూడా బద్దలు చేసి సెట్ చేసి వాళ్ళని మార్చగలిగిన శక్తి కలిగినది దేవుని వాక్యం. ఫలానవాడు మారడు అనడానికి ఊరుకోదు ఈ బైబిల్. అర్థమైందా? ఫలానవాడు రక్షించబడడు అనడానికి ఊరుకోదు ఈ బైబిల్. ఎలాంటి వాడైనా బైబిల్ వాక్యాల్లో మీరు 16, 30, 31లో చదివితే ఏది అపోస్తల కార్యాల్లో ఏమంటున్నాడంటే అయ్యలారా రక్షణ పొందడానికి మేమేం చేయాలి చెప్పండి అంటే అప్పుడు ఏమన్నారు? నువ్వు ప్రభువును అంగీకరించి విశ్వసించు, నువ్వు ఆయన నమ్మడం వలన నీవును నీ ఇంటి వారు కూడా ఏమైపోతారు? రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం. అయ్యా ఇక మొండోళ్ళందరూ మారడానికి కారణం బలమైన వాక్యం. ఏం చేస్తుందట? సుత్తిలాగా ఏం చేస్తుంది? కొడుతుందట. మీకు అలాంటివి ఎప్పుడైనా తెలుసా?
ఇప్పుడు నేను వాక్యం చెప్పే మనిషిని కదా, ఒకసారి మీటింగ్ అయ్యాక అదేంటండి బాబు ఎప్పుడు వాక్యం చెప్పినా నవ్వుతో చెప్తారు ఏంటండి అడుగుతాడు ఒకటి నన్ను. వాక్యం చెప్తే నవ్వుతూ చెప్పకూడదట ఆడు. అలా నన్ను గట్టిగా అడుగుతారు, ఒక్కొక్కరు అడుగుతారు. అలాగా నా కామెంట్స్ కూడా పెడతారు, సార్ వాక్యం చెప్తే చెప్పారు కానీ సీరియస్గా చెప్పరేంటి, నవ్వుతో చెప్తారేంటి అంటాడు. మళ్ళీ ఒకటి వచ్చా అంటాడు, ఏంటంటే బాబు చెప్తే చెప్పారు కానీ అలాగే వాక్యం చెప్పుకుంటూనే పోతారు, కొంచెమైనా నవ్వరేటండి అంటాడు. ఒకడేమో నవ్వినందుకు బాధపడతాడు, ఒకడేమో నవ్వనందుకు బాధపడతాడు. వీళ్ళతో నాకు పని లేదబ్బా, వాక్యం ఎలా ప్రేరేపిస్తే అలా చెప్పుకుంటూ పోదామని మొదలెట్టా. చాలామంది పెడతారమ్మా, రకరకాలుగా తిడుతారమ్మా. కానీ ఇక ఎంత ముండోడైనా మారడానికి కారణం ఏదో తెలుసా? వాక్యమే. ఆ వాక్యం ఎలాంటిదట? బండను ఇందులో ఎవరున్నారు? కఠినమైన గణేటరాల్లాగా ఉంటారు, ఏసు కొట్టును కాక వాక్యం. ఆ మనిషి మారాలి, ఆ ఇంటి ఆయన మారాలి, ఆ పిల్లలు మారాలి, ఆ ప్రాంతాలు మారాలి. అలాంటి చోట యేసయ్య ప్రత్యేకత రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పట్లేదమ్మా? దేవుడు మన ఇళ్ళల్లో కఠినమైన మనుషుల్ని త్వరగా మార్చునుగాక, మార్చునుగాక. నిజంగా చెప్తున్నాను, మార్చునుగాక. బండను పగలగొట్టగలిగిన బలమైన దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడవుతుంది వాక్యం? ఆ ఎత్తు లేదు. ఇంకో పాయింట్ చూద్దాం. ఓకే, దేవునికి స్తోత్రం. ఇదొక్క పాయింట్. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ వాక్యం ద్వారా ఇంకొక వచనాన్ని మనం మళ్ళీ చదవండి సార్. 23, 29 వచనం ఇర్మియా గ్రంథం. ఇందాక చదివారు కదా, ఇందాక చదివిన వాక్యమే. అమ్మా నా మాట అగ్ని వంటిది. అప్పుడు దేవుని వాక్యం ఎలాంటిది చెప్పండి? అందులో ఏముంటుంది చెప్పండి? వాక్యంలో ఏముంటుంది? శక్తి అనేది ఇందాక అయిపోయింది, ఓ పాయింట్. ఇప్పుడు అగ్ని ఏముంటుంది? ఇప్పుడు చెత్తవలే దహించెదవు, నీపై లేచు వారిని యెహోవాను గానము చేసెదము, ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము. ఎంత చక్కటి పాయింట్. మీరు చూడండి సార్. ఇప్పుడు అమ్మ దేవుని వాక్యంలో అగ్ని ఉందట. ఏముందమ్మా చెప్పండి అమ్మా. నేను ఒక్కొక్క పాయింట్ అలా వెళ్తున్నాను, ఊరికే కాదు. ఇప్పుడు అగ్ని, అబ్బో దేవుని వాక్యంలో అగ్ని ఉంది, ఆహా ఓహో అది కాదు. నీకు దమ్ముంటే గనక ఈ ప్రభువుని బట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమండి, ఎలాంటి మనుషుల దగ్గర సార్ జీవవాక్యమును పట్టుకొని ఏం చేయాలి? జ్యోతుల వలె. ఎలాగంట అండి? ఎలా రాశాడు సార్? 2వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాశాడు అక్కడ? అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని. ఏ వాక్యం పట్టుకోవాలమ్మా? జీవవాక్యమును. చెప్పండి అబ్బా. జీవవాక్యమును పట్టుకొని లోకమందు జ్యోతుల వలె. ఎలాగమ్మా? జ్యోతుల వలె కనబడుచున్నారు సార్. అప్పుడు చూడు సార్, దేవుని వాక్యంలో అగ్ని ఉంది. ఆ అగ్ని గురించి నేను ఎలా చెప్పాలనుకున్నానంటే, నేను అగ్ని అనగానే అది ఒక విధంగా కాల్చడానికి, వంట వండుకోవడానికి పనికొస్తుంది అన్నట్టు అలా పాయింట్ కనిపిస్తుంది. కాదు, అలా కాదు. దేవుని వాక్యం 119, 105లో దేవుని వాక్యం నీ వాక్యమే నా పాదాలకు. మళ్ళీ అక్కడ అరే బాబు దీపం మాత్రమే అని అనుకుంటే కాదబ్బా, అది దీపంలాగా ఉంటుంది కాబట్టి అందుకే నా రోజులు గడుపుతున్నాను అంటే కాదు. 119, 130లో ఏమన్నాడంటే, ఆయన వాక్యం వెల్లడవగా అక్కడేం పుడుతుందట? వెలుగు పుడుతుంది. అప్పుడు అగ్ని వచ్చింది, దీపం వచ్చింది, మళ్ళీ ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. అప్పుడు నేనేమంటానంటే, దేవుని వాక్యం నీ జీవితంలో గనుక ఇలా వచ్చాడు అనుకో అంటే ఎలాగా? 12వ అధ్యాయం ఎక్కడ సార్? 45, 46 వచనాలు మనం చదివితే యోహాను సువార్తలో ఆయన యేసుప్రభు అంటాడు, నేను లోకమునకు వెలుగు అని అన్నాడు. మీరు యోహాను సువార్త 8, 12వ వచనంలో చదివితే ఏమండి, ఆయన లోకమునకు వెలుగు అని అన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం సార్ ఇవన్నీ 5వ వచనం అక్కడి నుంచి మనం చదివితే నేను లోకములో ఉన్నప్పుడు వెలుగు. అమ్మా ఇప్పుడు చూడు సార్, మీరు బైబిల్ వాక్యాలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు చదివితే 14 దగ్గర నుంచి వెళ్ళండి. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏమొచ్చినా మీరు ఈ ప్రజల మధ్యలో మీ సత్క్రియలు అనే వెలుగు. ఏ క్రియలమ్మా?
ఏది అప్పుడు మనం వెలగాలి. మూర్ఖుల మధ్యలో ఏం కావాలట? వెలగాలి. అప్పుడు ఈ వాక్యం మనుషులకు వచ్చాక నువ్వు ప్రకాశించాలి. బైబిల్ వాక్యాల్లో లేవీకాండం 6వ అధ్యాయం 13వ వచనం, అంటే 12లో కూడా అదే రాశాడు, కానీ 13వ వచనంలో ఏమంటాడంటే బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలను, అది ఆరిపోవడానికి వీలు లేదు అని అంటాడు. బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే లూకాసు వార్త 24:32 వచనంలో ఏమంటాడంటే సార్ లూకాసు వార్తలో రాస్తాడు, ఎంతకాలం నేను మీకు కూడా ఉండాలి మంతమత్తులారా అని వార్నింగ్ ఇచ్చి వాళ్ళని సెట్ చేసి అప్పుడు అంటున్నారు, ఆయన వాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోతా ఉంటే అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, రే ఆయన మనతో ఉన్నప్పుడు మన హృదయంలో ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయంలో మనలో మండుచుండలేదా అని అన్నారట. అంటే దేవుని వాక్యం ఒక పక్కన తనంతట తాను శక్తివంతంగా మండుచున్న అగ్ని, కానీ అదే వాక్యం నీ లోపలికి వచ్చాక మూర్ఖుల మధ్యలో కనబడాలి, ఏమంటే అన్యుల మధ్యలో కనబడాలి, ఏమంటే వక్రజనుల మధ్యలో కనబడాలి. ఎవరెవరు దేవుని కోసం నేను అగ్నిలాగా ఉంటాననే వాళ్ళు ఎంతమంది ఉన్నారబ్బా? యేసయ్య కొరకు నేను అగ్నిలాగా మండుతా, దేవుని కొరకు కాగడంలాగా దీపంలాగా ఒక ఆయన దేవుడు సార్ ఫుల్ చూపిస్తారు. ఏమనుకోక సార్ మీ పేరు నాకు తెలియదు కదా సరదాగా అంటున్నా. అక్కడ ఇంకెవరు మగాళ్ళ మొత్తానికి ఎట్టగాకలకి ఏ సార్ ఈ మనిషి ఏదో సగం నాకు తెలిసిన ఆయన చెయ్యత్తడానికి ఏదో డౌట్ అవుతున్నాడు సార్, ఎక్కడ సార్ ఇక్కడ 1 2 ఏళ్ళు ఉన్నారు, ఫస్ట్ వచ్చి కూర్చుంటున్నారు ఇక్కడ, ఒక్కరు చెయ్యాలి. దేవుని కోసం మండాలమ్మా, దేవుని కోసం మండాలమ్మా. ఏమనుకున్నా సరే ప్రభు కొరకు అయ్యా ఈ చివరి దినాల్లో ప్రజల మధ్యలో నీ కొరకు ఒక మండుచున్న దీపంలాగా ఉంటాను. బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 5:35 వచనం చదివితే గనక అతడు ఏమండి ఎలా ఉండేవాడట? మండుచున్న దీపమై, ప్రకాశించుచున్న దీపమై ఉండేను. సరే, ఇప్పుడు దాకా మనం విన్నదంతా పాయింట్స్ చెప్పాను. మరి ఇప్పుడు ఇంతకీ వాక్యం ఎవరు? అది కావాలి కదా. నాయన ఒక పాయింట్ మనం అర్థం చేసుకో. యోహాను సువార్త 1:14 ఏమి రాస్తాడు? ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా చెప్పాలి ఎలా వచ్చాడు ఆయన? సత్య సంపూర్ణుడుగా. సార్ ఇప్పుడు నేను 500 ఇస్తానంటున్నాను కదా, దేవుని వాక్యం వలన అంటే వాక్యం అది గనుక వాక్యాన్ని మనం పట్టించుకున్నాం అనుకో, అది ఆశీర్వదించే వాక్యం అని ఎక్కడైనా రెఫరెన్స్ ఎవరైనా చూపిస్తారా? చూపిస్తే నేను 500 ఇస్తాను. ఇప్పుడు మీటింగ్ అయ్యే లోపల మీరు చూసుకోండి. ఇప్పుడు బైబిల్ తెరిచి వెతకడం కాదు, ఓ పాయింట్ చెప్తా ఉన్నాను, మనసులో పడినాయి, ఎలాగొస్తుందో చూద్దాం. దేవుడా నాకు ఈ పాయింట్ రావాలి ఇప్పుడు 500కి అయినా సరే. సరే, అది చిన్న గిఫ్ట్ అయి ఉండొచ్చు, కానీ నిజంగా ఉంది. వాక్యాన్ని కనుక పట్టుకుంటే సార్ మన జీవితాలు భలే ఆశీర్వాదకరంగా మారుతాయి. అయితే ఇప్పుడు ఈ వాక్యం ఎవరు అని అంటే, అదిగో దావీదు గారు ప్రవచించారు చూసారా? ఆ ప్రవచన వాక్యం యేసయ్యే. మీకు అర్థమవుతుందా? యెషయా గారు ప్రవచించారు చూసారా? ఆ వాక్యం యేసయ్యే. ఇక ముందు మీరు బైబిల్లో ఇంకా చదివితే ఇర్మియా గారు ప్రవచించారు చూసారా? ఈ యేసయ్య గురించే. ఇప్పుడు ఒక్కొక్కటి యోహాను సువార్త 1:43 వచనం చదువు సార్, ముందు అది చదవండి సార్. 43:1-43 నేను ముగిస్తాను. ఆయన గలిలీలకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా ఆంద్రేయ పేతురు అని వారి పట్టణ. 45కి వచ్చేయండి అమ్మా, 45కి వచ్చేసేయండి. 45 అదే 1:45 చదవండి. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను చూడండమ్మా, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి మాట్లాడారో ఆయనను కనుగొంటిని. ఆయనే యేసు ప్రభు. హల్లెలూయా. అప్పుడు ఇక ఈ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన కూడా ఉంటున్నాడమ్మా, మనలో ఉంటున్నాడమ్మా. మన జీవితాల్లో ఏంటో కానీ వాక్య రూపంలో ఉన్న ఆయన వాక్యంలాగా అలాగ ఓ పక్కన అటు పని చేస్తాడు. ఒక్కోసారి ఈ వాక్యమే ఆయన అయిపోయి నీ కోసం ఎక్కడికి రావాలో అంత త్వరగా వస్తాడు. నీ విషయంలో ఇక్కడి నుంచి ఇక వాక్యమే వేరుంది, ఇక్కడి నుంచి ఇంక వాక్యమే వేరుంటుంది. ఎందుకు అంటే ఈ వాక్యమే ఇంతసేపు నేను చెప్పాను చూసారా, ఈ వాక్యమే రూపం దాల్చింది.
ఏమంటే మన మధ్యకు వచ్చేసాడు. ఇప్పుడు నీ లోపల, నీ శరీరంలో, నీ ప్రాణంలో, ఇదిగో నేను అంటున్నా కదా, నీ జీవితంలో. ఎందుకంటే 5వ అధ్యాయం 40 వచనం చదువుతారా యోహాను సువార్తలో? ఆయన ఏ లేఖనాలు అయితే అక్కడి నుంచి మీరు చదవాలి సార్. 38 నుంచి కంటిన్యూగా వెళితే 40 మాత్రం ఇప్పుడు చదవండి సార్. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానున్నారు. మీరు నా దగ్గర రావట్లేదేంటి? నేను మనుషుల వలన మహిమ పొందువాడును కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును. సరే, ఇప్పుడు మీరు ఆ ఒక్క వచనం ఎందుకు చదవాలి అని అంటే, ఈ దేవుని వాక్యంలో ఏముంటుందంటే జీవం ఉంటుంది. ఏముంటుందమ్మా? అప్పుడు యేసు ప్రభు ఎవరు? ఆయనే జీవం. ఎక్కడెక్కడ ఉంటాయి? వెతకాలి. ఇప్పుడు పాయింట్లు వెతకాలి. యోహాను సువార్త 16 ఎక్కడ మనం చదువుతాం, 14 6వ వచనంలో చదువుతాం. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంకి వెళితే కనుక అక్కడ కూడా చదువుతాం. యేసు ప్రభువే జీవం. ఏమండి, ఇప్పుడు నేనేమంటానంటే, ఈ వాక్యము మన మధ్యలో ఎలాగొచ్చేసాడైనా? శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా. అందుకేనబ్బా వాక్యం పట్టుకుంటే వాక్యం కూడా ఆయన వచ్చేస్తున్నాడమ్మా. నేను చెప్తున్నా, వాక్యం పట్టుకుంటే మీరు మత్తయి సువార్త 18-20 వచనం చదివితే కనుక ఈ వాక్యం కలిగిన మనుషులుగా ఒక చోట కూడి మనం ప్రార్థన చేస్తుంటే ఆయన వారి మధ్యకి వచ్చేస్తున్నాడని రాశాడు. అందుచేత నేనేమంటానంటే, వాక్య రూపంలో ఉన్న అదే పరిశుద్ధ గ్రంథం శరీరధారిగా మన కొరకు, మన విషయంలో ఆయన వచ్చేసాడు. ఇప్పుడు నువ్వు నేను ఆలోచన చేస్తే, మీరు ఈ వచనాల్లో ఇంకా మీరు చదవగలిగితే కనుక ఒక్కటే చూడు సార్. 10వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన పత్రిక 10 అక్కడ 17వ వచనంలో ఇంచుమించుగా అది మన అందరికీ తెలిసిన వాక్యం కదా, వినుట వలన విశ్వాసం, వినుట ఎవరి వల్ల? అప్పుడు యేసయ్య మన లోపలికి ఎలా వస్తున్నాడు? విశ్వాసము అనే ఒక రీతిలో ఆయన మన లోపలికి వచ్చేస్తాడు. ఇదే బైబిల్లో మీరు ఇక చదవాలి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయంటే బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 5:22 వచనంలో అక్కడ ఆత్మ సంబంధమైన ఫలము, వరము అనే మాటలు చదివితే ఆత్మ సంబంధమైన ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, ఇవన్నీ ఉంటాయి. చూసారా? ఇగో యేసయ్య అలాగ అందులో నుంచి వచ్చేస్తున్నాడు. ప్రేమలాగా ఇప్పుడు నాలో ఉండునుగాక, సమాధానములాగా నాలో ఉండునుగాక. సార్ అవన్నీ వచనాలు అవే సార్. మీరు ఇక చదివితే కనుక కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన లోపలికి వచ్చాడు అంటే, మీకు మాట నేను చెప్తున్నా. ఏమండి, ఈరోజు పైకి ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు, కానీ అట్లాంటి వాళ్ళు దేవుడికి నచ్చట్లే. అలాగే నేను ఇంకా చెప్తున్నా, ప్రభువుని ప్రేమించుచున్నామంటే ఈ ప్రేమ ఆయన ప్రేమ అనే యాక్ట్లో మనలోకి వస్తున్నాడు. దయ అనే యాక్ట్లో బైబిల్ వాక్యాల్లో 22 లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం చదివితే ఆయన మాటలన్నీ దయ కలిగిన మాటలు. అప్పుడు ఆయన మన లోపలికి ఎలాగ వస్తాడు? కృపా సత్య సంపూర్ణుడుగా. అంటే దయలాగా వస్తాడు, కృపలాగా వస్తాడు, ప్రేమలాగా వస్తాడు, సత్యములాగా వస్తాడు, నీతిలాగా వస్తాడు. ఈ గలతీయులకు రాసిన పత్రిక 5:22లో ఉన్నట్టుగానే ఆయన మన లోపలికి వస్తున్నాడు. అది ఇందులో ఉన్న ఒక సత్యం. అప్పుడు ఆయన మన లోపలికి వచ్చాడు అనేది నిజమైతే, ఇదిగో సార్ ఆఖరి రెఫరెన్స్ ఇదొక్కటే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం సార్ 17వ వచనం అనుకుంటున్నాను, 16-17 ఆ 2 వచనాలు మీరు ఒకసారి చదివితే దాంట్లో మనకు అర్థమయ్యేది సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధులైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా. ఏ వాక్యం? దేవుని యేసయ్య వాక్యం ఏం చేయాలంటే సమృద్ధిగా మీ లోపల పుష్కలంగా ఉండాలబ్బా. ఇంకా పై వచనాల్లో చదివితే మీరు ఏ చేసినా కూడా ఆ వాక్యాన్ని బట్టే చేయండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఎక్కువసేపు అయిపోయింది కదా, క్షమించాల్సిందే మీరు నన్ను. ఏం లేదు, కొంచెం క్షమించండి అంతే. ఎక్కువ దీవులు మీకు వచ్చేసిన గాక. చాలా చక్కగా ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి. ప్రభు తన వాక్యం రూపంలో అమాంతంగా మనల్ని ఆవరించునుగాక. ఆమేన్. ప్రైజ్.